హోల్ పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఏంటంటే ఓరియంటేషన్ అసలు. మనం మెంటర్‌షిప్ స్టార్ట్ చేసాం. ఈ మెంటర్‌షిప్‌లో ఆబ్జెక్టివ్స్ ఏంటి? మెయిన్ అజెండా ఏంటి? దాంట్లో డెలివరబుల్స్ ఏంటి? ఏమేమి ఇస్తాము? ఇది స్టూడెంట్‌కి ఎలా హెల్ప్ అవుతుంది? మిగతా వాటితో పోలిస్తే ఇది ఎందుకు బెటర్? ఈ మెంటర్‌షిప్ అనేది సూపర్ 30 అనేది ఎందుకు బెటర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అలానే రీసెంట్ ట్రెండ్స్ ఏంటి ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి? స్టూడెంట్స్ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఈరోజు. దాని తర్వాత ఇంటరాక్ట్ అవుదాం. డౌట్స్ కూడా క్లారిఫై చేద్దాం. ఈ సెషన్‌లో నాతో పాటు మనోజ్ సార్ కూడా ఉన్నారు. ఆయన కొన్ని సెషన్స్ తీసుకుంటారు. ఆయన మల్టిపుల్ మెయిన్స్ రాశారు. ఆయన కూడా ఎప్పుడు 115 ప్లస్ వచ్చేది మార్క్స్ ప్రిలిమినరీలో. సో, బేసిక్‌గా ఏందంటే నేను గమనించింది, ఈ మొత్తం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో ప్రతి ఇయర్ ఒక 10,000 మంది అప్లై చేశారనుకోండి. ఒక్క నిమిషం కొంతమంది ఏదో మెసేజ్ చేస్తాను. ఓన్లీ 1 మినిట్. మీకొక స్క్రీన్ కనిపిస్తుందండి? ఎవరైనా నా వాయిస్ వినిపిస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందా మీకొకటి వైట్ స్క్రీన్? సార్ కనిపిస్తుంది సార్. ఓకే. సో, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ప్రతి ఇయర్ ఒక 10,00,000 మెంబర్స్ అప్లై చేశారనుకోండి సివిల్ సర్వీసెస్‌కి. హానెస్ట్‌లీ దాంట్లో ప్రిపేర్ అయ్యేది 1-2 లాక్ మెంబర్స్ ఉంటారు. రియల్‌గా యూపీఎస్సీ సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వడం అంటే దీని ఫౌండేషన్. యూపీఎస్సీ ప్రిపరేషన్ చూసి, సిలబస్ చూసి, ఒక రీడింగ్ అని ఇచ్చిన వాళ్ళు 2,00,000 ఉంటారు. మొత్తం ఓవరాల్‌గా చదివింది మాత్రం 50,000 కూడా ఉండరు. ఓవరాల్‌గా చదివింది 50,000 మెంబర్స్ కూడా ఉండరు. కానీ బయట మార్కెట్‌లో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే చాలా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వాటిలో కూడా ఇది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. సివిల్ సర్వీసెస్ ఈస్ నథింగ్ బట్ మాగ్నిఫైడ్ వెర్షన్ ఆఫ్ 10థ్ స్టాండర్డ్. 10థ్ స్టాండర్డ్‌కి ఎలా చదివారో సివిల్ సర్వీసెస్‌కి అలాగే చదవాలి. కాకపోతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఏంటి డిఫరెన్స్ 10థ్ స్టాండర్డ్‌కి దీనికంటే? ఒకటి కరెంట్ అఫైర్స్ చదవాలి. 2 ఫిక్స్‌డ్ ఆన్సర్ ఉండదు. ఆన్సర్ మనం జనరేట్ చేయాలి. ఇదొకటే డిఫరెన్స్. మిగతా అంతా కూడా సేమ్. కానీ సైకలాజికల్‌గా ఏం చేస్తున్నారంటే సివిల్ సర్వీసెస్ అమ్మో! కలెక్టర్, అమ్మో! ఎస్పీ. ఇదెందుకంటే భారతదేశం అనేది బ్రిటిషర్స్ ఒక అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడంతో ఆ మైండ్‌సెట్ మనలో ఉండిపోయింది. మరీ ముఖ్యంగా ఏమైందంటే గ్రామీణ ప్రాంతం నుంచి గాని, పట్టణ ప్రాంతం నుంచి గాని ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ లిటరేట్ గాని, సెమీ లిటరేట్ గాని ఉంటారు. తెలీదు. ఈ భయంతో ఒక ఫియర్ ఇన్‌స్టిల్ చేస్తారు. మీరెవరైనా మీ పర్సనల్ లైఫ్‌లో ఒక సెక్రటరీ కొడుకుని, ఒక పెద్ద ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ కొడుకుని కలిసారంటే వాడికి భయమే ఉండదు ఐఏఎస్ ఎగ్జామ్ పట్ల. బట్ మనం ఫస్ట్ జనరేషన్ కిడ్స్ గాని మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ బిగ్గెస్ట్ హర్డల్ ఏంటంటే భయం. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది ఫెయిల్యూర్‌కి కారణం. సో, మనల్ని మనం నమ్మం. ఈ ఎగ్జామ్ అనేది చాలా పెద్దది. మన కెపాసిటీ చిన్నది అని అనుకుంటాం. ఎగ్జామ్ అనేది చాలా పెద్దది. మన కెపాసిటీ చాలా చిన్నది. దాన్ని ఎక్కలేము అని అనుకుంటాం. దీనికి అదనంగా చుట్టుపక్కల వాళ్ళు కూడాను అది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు. సో, నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది కీ. మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను ఎగ్జామ్ క్లియర్ చేసేస్తాను. ఇంకొకరు ఏమనుకుంటారంటే నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను. నా వల్ల కాదు అనుకుంటారు. బట్ ఏదో రాయేద్దాం సివిల్ సర్వీసెస్ అన్నట్టు రాయేస్తుంటారు. అది కూడా తప్పది. మీరు ఈ ఫీల్డ్‌లోకి వచ్చారంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఇది. రెండోది ఈ కొండకి ఎక్కడానికి ఇంకోటి భయంకరమైనది ఏంటంటే సిలబస్ ఇన్‌ఫైనైట్. సిలబస్ ఇన్‌ఫైనైట్. అది ప్రిలిమినరీకి మాత్రమే. ఎందుకంటే ప్రిలిమినరీకి ఫిక్స్డ్ సిలబస్ లేదు. బ్రాడ్ సిలబస్ వచ్చేది. అదే మెయిన్స్‌కి వచ్చేటప్పటికి సెమీ ఫైనైట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ గ్రూప్స్ అంటే ప్రెషర్ గ్రూప్స్ నుంచి అడగాలి. క్లైమాటాలజీ అంటే క్లైమాటాలజీ గురించి అడగాలి. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు సిలబస్ ఇంకా తక్కువైపోతుంది. మీ డాఫ్ నుంచి, మీ హాబీస్ నుంచి అడగాలి. సో, ఇనీషియల్‌గా ఇన్‌ఫైనైట్. బట్ ఫైనల్‌కి వచ్చేటప్పటికి అది ఫైనైట్ అవుద్ది. మన ఓవరాల్ ఫోకస్ ఎలా ఉండాలంటే ఆ ఇన్‌ఫైనైట్ దాన్ని మన ఫైనైట్ ప్రిపరేషన్‌కి మ్యాచ్ చేయగలగాలి. ఎలా మ్యాచ్ చేస్తామంటే మనకు ప్రాపర్ డైరెక్షన్. ఎవరైనా మెంటర్ హెల్ప్ గాని, లేదా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గాని చూస్తే. ఇంకోటేంటంటే స్టూడెంట్‌గా ఉండేటప్పుడు మనం ఓవర్ యాంబిషియస్ అయిపోతాం. ఏంటి ఓవర్ యాంబిషియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీకి 100 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. 100 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 100కి 100 సాల్వ్ చేయాలని మైండ్ సెట్‌తో ఉంటాం మనం. ఎందుకంటే ఈ చిన్న పిల్లల మనస్తత్వం ఉండిపోతుంది మన దాంట్లో. మీకు 100లో అవసరం లేదు. 30 కరెక్ట్ చేస్తే చాలు. మీకు పక్కా 30 క్వెషన్స్ వచ్చినా కూడా 60 మార్క్స్ వస్తాయి. ఇంకోటి ఎలిమినేషన్ వాడి ఒక 20 వచ్చినా కూడా 40 మొత్తం 100 అవుతాయి. సో, ఈ మధ్యన కట్ ఆఫ్ చూసుకుంటే 80+, 90+, 100+ఏ ఉంటుంది. మీకు 100 దాటాయంటే ఒక 2016లో తప్ప ఎప్పుడైనా కూడాను క్లియర్ చేయొచ్చు ఈజీగా. ఇది. ఈ ఇన్‌ఫైనైట్‌ని ఫైనైట్ ఎలా చేస్తామంటే ఒకటి మెంటార్ హెల్ప్ ఉండాలి. 2 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉండాలి. ఇవి ఒక సెన్స్ ఆఫ్ గైడెన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. దాంట్లో మీరు లోతుకెళ్తున్న కొద్దీ ఎంత లోతుగానే వెళ్ళొచ్చు. కానీ ఒక సెర్టైన్ పాయింట్ దాటి యూపీఎస్సీ అడగడు. ఆ సిలబస్ నుంచి, ఆ టాపిక్ నుంచి క్వెషన్ ఏమి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ జీడీపీ ఉంది. జీడీపీ గురించి మీరు పీహెచ్‌డీ చేయొచ్చు. బట్ యూపీఎస్సీ అడిగేది జీడీపీ మెథడ్స్ ఏంటి? కాలిక్యులేషన్ మెథడ్స్ ఏంటి? ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటి? జీడీపీ కాలిక్యులేషన్స్‌లో ప్రాబ్లమ్ ఏంటి? జీడీపీకి ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ఇంతే. సో, అలా ప్రతి సిలబస్‌లో కూడా ఏదైతే క్రక్స్ ఉంటుందో యూపీఎస్సీది అదే మనం ఫోకస్ చేయాలి. అన్నెసెసరీది చదవకూడదు. సో, మనకి ఫస్ట్ పాయింట్ కాన్ఫిడెన్స్ చెప్పాను. సెకండ్ పాయింట్ క్లారిటీ. క్లారిటీ ఉండాలి. ఏది చదవాలి? ఏది చదవకూడదు? ఆ క్లారిటీ ఎప్పుడొస్తుందో మన మైండ్‌లో ముందు పీస్‌ఫుల్‌గా ఉంటాం, కూల్ అవుతాం. లేదంటే ఈ మధ్యన వచ్చింది ఫోమో. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. మీరు అశోక్ నగర్‌లో చూసుకుంటే
ప్రతి బుక్ స్టాల్ కూడా అది పెద్ద బిజినెస్. అది కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెద్ద బిజినెస్. వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసమని డిఫరెంట్ కవర్స్ తో అమ్ముతూ ఉంటారు. మనం వాటి ఏ దానికి డిస్ట్రాక్ట్ అవ్వం. మన క్లారిటీగా పాలిటీ అంటే లక్ష్మీకాంత్ నాకు పక్కా వచ్చుండాలి. లక్ష్మీకాంత్ లో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ గానీ, ఎలిమినేషన్ గానీ వాడగలిగితే ఒక 16 క్వెషన్స్ ఇచ్చాడంటే 14 క్వెషన్స్ మనం కరెక్ట్ పెట్టొస్తాం. ఎన్‌సీఆర్‌టీస్ చదవడం. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఎన్‌సీఆర్‌టీస్ మీద చాలా మంది ఏమవుతున్నారంటే ఎన్‌సీఆర్‌టీ అనేది ఏదో బైబుల్, భగవద్గీత అన్నట్టు అంటున్నారు. అది బైబుల్ కాదు, భగవద్గీత కాదు. చిన్న పిల్లలు చందమామ కథ బుక్ అది. ఎన్‌సీఆర్‌టీ అనేది. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీకి ఎన్‌సీఆర్‌టీ చెప్పడం అనేది ఈజీ. నేను ఇదో కొత్త ట్రెండ్ చూసా. ఫస్ట్ ఎన్‌సీఆర్‌టీ చదువుతాను సార్. తర్వాత అడ్వాన్స్‌డ్ బుక్. అలా ఉండదు. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అంటే క్విట్ ఇండియా మూవ్‌మెంట్ మొత్తం చదవాలి. అది ఎన్‌సీఆర్‌టీ నుంచా, తమిళనాడు హిస్టరీ బుక్ నుంచి అనేది కాదు. సో ఎన్‌సీఆర్‌టీ అనేది ఎందుకు చెప్తారంటే మీరు ఒకటేసారి ఇంజినీరింగ్ నుంచో లేకపోతే మెడిసిన్ నుంచి వచ్చేటప్పటికి ఈ సోషల్ సైన్సెస్ అర్థం కావు కాబట్టి ఒక ఐస్ బ్రేకింగ్ సెషన్ లాంటిది. 6వ తరగతి పిల్లాడు బుక్ చదవడానికి మనకి ఎంత టైం పడుతుంది? దానికి ఎందుకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అలా చేస్తున్నాం అంటే తప్పది. సో ఏదైనా ఒక టాపిక్ ఉందంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే మొత్తం లక్ష్మీకాంత్‌లో చదవాలి. చిన్న చిన్న మైనర్ ఏవైనా ఉంటే అది ఎన్‌సీఆర్‌టీ నుంచి సప్లిమెంట్‌లా వాడుకోవాలి. ఇక చాలా మంది చేసే తప్పు ఏంటంటే దే డోంట్ నో డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్. ఎన్‌సీఆర్‌టీ అనేది జస్ట్ కరివేపాకు లాంటిది. అది ఉండాలి. దాని ద్వారానే మనకు ఆకలి తీరుతుందంటే తీరదు. ఫుల్ మీల్స్ కావాల్సిందే. ఆ ఫుల్ మీల్స్ ఏవంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. బిపిన్ చంద్ర టెక్స్ట్ బుక్ హిస్టరీ తీసుకుంటే. ఎకానమిక్ తీసుకుంటే మృణాల్ గాని ఇంకేదైనా బుక్ గాని కాంప్రహెన్సివ్‌గా కవర్ చేశారు. మీరు ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ బుక్ చదివితే మీకేం అర్థం కూడా కాదదసలు. అదో పిచ్చి బుక్ అది. కానీ మన వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీని అదొక దైవం అన్నట్టు క్రియేట్ చేస్తారు. బట్ మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీలో ఉన్న ప్రతి పదం మీకు తెలియాలి. వాడు ఒకసారి వాబ్లింగ్ ఎఫెక్ట్ అంటాడు. లేకపోతే ఇంకొక ల్యాండ్ ఫార్మ్ గురించి మాట్లాడతాడు. వీదరింగ్‌కి ఎరోజన్ డిఫరెన్స్ అంటాడు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ జాగ్రఫీలో ఒక చిన్న పాసింగ్ రిఫరెన్స్ ఉంది. ఏం రిఫరెన్స్ ఉందంటే టీ, కాఫీ ప్లాంటేషన్స్ హిమాలయకి ఒక స్లోప్ లోనే ఉన్నాయి అన్నట్టు అడిగాడు. ఒక చిన్న పాసింగ్ రిఫరెన్స్. అది ఒక ఇయర్ మెయిన్స్‌లో క్వెషన్ అడిగాడు. సో ఎన్‌సీఆర్‌టీ చదివి ఆ చదివిన ప్రతి పాయింట్ కూడా మనకు వచ్చేలా చూడాలి. బట్ ఓవరాల్‌గా డిపెండ్ అయ్యేది మాత్రం మన స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సే. అది గుర్తుపెట్టుకోండి. మియర్లీ డిపెండింగ్ ఆన్ ఎన్‌సీఆర్‌టీ విల్ నాట్ గివ్ యూ ర్యాంక్. లీవ్ అబౌట్ ర్యాంక్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్లియర్ ప్రిలిమినరీ ఇట్‌సెల్ఫ్. సో ఇది సెకండ్ పాయింట్ క్లారిటీ. ఏం చదవాలి? ఏ సోర్స్ చదవాలి? అది. మూడో పాయింట్ ఏంటంటే రివిజన్. నా వీడియోస్ మీరు చూసినట్టయితే నేను రీడింగ్ అనేది అసలు పెద్ద ఇష్యూనే కాదు అని చెప్తా. ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి మన చిన్న పిల్లలు చేసే ఎక్స్‌క్యూజ్ ఏంటంటే బుక్ పట్టుకొని కూర్చుంటాం. కూర్చుంటే ఇంట్లో వాళ్ళు తిట్టరు కదా అనేది ఉంటుంది మన సైకాలజీ చిన్నప్పటి నుంచి. మన అమ్మ వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ మెంటాలిటీ బుక్ పట్టుకుంటే బాగుపడిపోతాడు అనుకుంటారు. సో ఆ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే పని నుంచి తప్పించుకోవడానికి చదవడం. మనం సితార చదువుతాం, సినీ జ్యోతి చదువుతాం. అలాంటిదే ఈ చదవడం కూడాను ఒక మైండ్‌కి హ్యాపీనెస్ వస్తుంది. ఇది ఎస్కేపిజం. కానీ రియల్ ఛాలెంజ్ ఏంటంటే మిగతా 3 ఆర్. రివిజన్, రీకాల్, రైటింగ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ గాని, మెయిన్స్ ఎగ్జామ్ గాని, రైటింగ్. సో ప్రతి మనిషికి ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మర్చిపోవడం. మీరు మర్చిపోలేకపోతే మీ లైఫ్‌లో ఉన్న బాధలన్నీ కూడా మీకు గుర్తించి ప్రతి ఒక్కడు సూసైడ్ చేసుకుంటాడు. సో గ్రాడ్యుయల్లీ బ్రెయిన్ మర్చిపోతూ ఉంటుంది. ఆ మర్చిపోవడం అనేది యాస్ ఎ హ్యూమన్ మనకి అవసరం గాని ప్రిపరేషన్‌లో పెద్ద అబ్‌స్ట్రాక్ట్. నేనేం చెప్తానంటే వారంలో చదివింది, ప్రతి డే కూడా చదివింది నైట్ పడుకునే ముందు మైండ్‌లో ఒకసారి రివిజన్ చేసుకోవాలి. పొద్దున్న ఆ టాపిక్‌కెళ్ళే ముందు, నెక్స్ట్ టాపిక్‌కెళ్ళే ముందు పొద్దున్న ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను వీక్లీ 1 డే రివిజన్ కోసమే పెట్టాలి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఒక్క నిమిషం. కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి కొత్త ఇన్ఫర్మేషన్ చదవాలి అని ఒక ఆతృత ఉంటుంది. ఒక కుతూహలం ఉంటుంది. ఆ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు మన పాత ఇన్ఫర్మేషన్ డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ బ్లండర్ అది. కన్సాలిడేషన్ ఈస్ ఇంపార్టెంట్. కన్సాలిడేషన్ ఈస్ ఇంపార్టెంట్. కంటెంట్ ఎంత చదివారో దాని కన్సాలిడేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ కన్సాలిడేషన్ రావాలి అంటే రివిజన్ చేయాలి. రివిజన్ చేయడం వల్ల డిఫరెంట్ సబ్జెక్ట్స్ మధ్యన ఇంటర్‌లింకింగ్ ఫార్మ్ అవుద్ది. ఆ ఇంటర్‌లింకింగ్ ఫార్మ్ అయినప్పుడే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఇంజినీర్ అనుకోండి. ఒక కంప్యూటర్ ఎలా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటది. ఒకదాని నుంచి లింక్, ఇంకొక దాని నుంచి లింక్ ఇలా ఒక చైన్‌లా గుర్తుపెట్టుకుంటది. మన బ్రెయిన్ కూడా అంతే. మన మూవీస్ ఎందుకు మర్చిపోం మన మూవీస్‌ని? ఎందుకు మూవీస్ అంటే ఒక పాసివ్ రీడింగే కాదు. ఆడియో, వీడియో, విజువల్ కూడా ఫోకస్డ్‌గా ఉంటాం. అలానే చదివినప్పుడు కూడాను ఆ ఇంటర్‌లింకింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఆ ఇంటర్‌లింకింగ్ డెవలప్ అవ్వాలంటే 1 ఆర్ 2 రీడింగ్స్‌కి డెవలప్ కాదు. ఎవ్రీ డే రివిజన్ చేయాలి. ఆ రోజు చదివింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడాను ఒక 5-10 మినిట్స్. ఇది చాలా తక్కువ టైము. కానీ డామ్ షూర్ 99% చేయరు. ఎవరైతే చేస్తారో వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ ఎవ్రీ వీక్ ఒకసారి రివిజన్ చేయాలి. మళ్ళీ ఎవ్రీ మంత్. ఆ తర్వాత మీ దాంట్లో మజిల్ మెమరీ డెవలప్ అయినట్టు ఆ మెమరీ డెవలప్ అయిపోద్ది. మన ఇంటికి దారెందుకు మర్చిపోం మనం. అది బై డిఫాల్ట్ మనలో మెమరీ క్రియేట్ అయిపోద్ది. అలాంటి మెమరీ మనకు కావాలి. అట్‌లీస్ట్ కోర్ టాపిక్స్‌కైనా అలాంటి మెమరీ కావాలి. కరెంట్ అఫైర్స్ కాకపోయినా కోర్ టాపిక్స్. ఇప్పుడు ఆర్టికల్ 14 అంటే దాంట్లో 14లో ఉన్న డిఫరెంట్ యాస్పెక్ట్స్‌కి, 21కి ఉన్న డిఫరెంట్ యాస్పెక్ట్స్‌కి ప్రెసిడెంట్ ఎలక్షన్ గాని, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గాని ఇవన్నీ కూడాను ఒక బిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ గాని, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ గాని లేదా జాయింట్ సిట్టింగ్స్ గాని, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గాని ఇవి పక్కా క్వెషన్స్. వీటన్నిటికి అలా మజిల్ మెమరీ డెవలప్ అయినట్టు ఈ మెమరీ డెవలప్ అవ్వాలి. అది డెవలప్ కానంత వరకు కూడాను మనం వీధిలో తిరిగే ఫకీర్ లాంటి వాళ్ళమే. ఈ రోజు నా దగ్గర జాయిన్ అవుతారు. రేపు ఇంకొకరి దగ్గర జాయిన్ అవుతారు. ఇంకొకరి దగ్గర జాయిన్ అవుతారు తప్ప మన బ్రెయిన్‌కి ఏం ఉండదు. ఇంకా రూడ్‌గా చెప్పాలంటే
చదివింది వాంతి చేసుకోవడం ఒకటి, చదివింది జీర్ణించుకొని, అరిగించుకొని బ్లడ్‌లోకి మార్చుకోవడం ఒకటి. సో ప్రతి ఒక్కడు చదువుతాడు, వాంతి చేసేస్తాడు. అంటే మర్చిపోతుంటారు. కొంతమంది మాత్రమే దాన్ని బ్లడ్‌లోకి ఎనర్జీలా మారుస్తారు. వాళ్ళే మార్చేది ఎవరంటే రివిజన్ చేసి, రీకాల్ చేసి, రైటింగ్ చేసేది. రైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెస్ట్ సీరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎంత వరకు చదివాము అనేది ఒక టెస్ట్ చేసుకోవడానికి ఒకటి. 2 ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఇక్కడ ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటే నాకు వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది దీంట్లో. క్వెషన్ నేను గెస్ చేయగలను. మీరిది ఎగ్జాజరేషన్‌లా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి ఒక రాండమ్ ఏ క్వెషన్ ఇస్తారా అని అడిగాడు ప్రిలిమినరీకి. ఈసారి ఎందుకో బుద్ధ గురించి ఇస్తాడు. బుద్ధ గురించి కూడాను ఫ్యూచర్ బుద్ధ ఎవడు అడిగే ఛాన్స్ ఉంది అని నేను చెప్పాను. ఆ ఇయర్ ఆ క్వెషన్ వచ్చిందది. సో ఇదేం మొన్న ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను కామెడీగా కాదు క్వాంటమ్ గురించి పెట్టాను ఇది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని. సో ఎగ్జాక్ట్‌గా నేను ఏదైతే క్వెషన్ ఫ్రేమ్ చేశానో అదే ఫైనల్ దాంట్లో వచ్చింది. ఇదేం నేను గొప్ప కాదు. లేదంటే ఇది నాకొక్కడికే తెలిసిన బ్రహ్మ విద్య కాదు. రామబాణం కూడా కాదు. వాస్ట్ ప్రిపరేషన్ ఉండడం వల్ల నేను చాలా మాక్ టెస్ట్‌లు సాల్వ్ చేయడం, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ సాల్వ్ చేయడం వల్ల ఈ టాపిక్ నుంచి ఈ క్వెషన్ వస్తది అని అట్‌లీస్ట్ ఒక 100 క్వెషన్స్‌లో ఒక 70 క్వెషన్స్ వరకు నేను గెస్ చేయగలిగాను. మిగతా 30 ఈవెన్ సెట్ చేసిన వాడు కూడా తెలీదు ఏమిస్తాడని. మీకు వీవీఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్ తెలుసుంటే వీవీఎస్ లక్ష్మణ్ ప్రతి బాల్ ఆడడు. కొన్ని బాల్ వదిలేస్తాడు చేయి పైకెత్తి. అలాంటి కొన్ని క్వెషన్స్ మన ఎగ్జామినర్ ఈగోకి వదిలేయాలి. అలాంటి వాటిని టచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ పాంగోలిన్ స్కేలింగ్స్ గురించి అడిగాడు. అది అడిగాడు కదా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి దాని స్కేలింగ్స్ గురించి మనం చదువుకోం. సో అలాంటి క్వెషన్స్ వదిలేయాలి. మనకు అవసరమే లేదు. అవి టచ్ చేయకూడదు. మన టార్గెట్ ఎప్పుడు కూడాను ఈజీగా వచ్చిన 70 క్వెషన్స్. ఈ 70 క్వెషన్స్ నేను బాగా చేస్తున్నానా? ఇక్కడ యాక్యురసీ పోకూడదు. హిస్టరీలో యాక్యురసీ పోకూడదు. పాలిటీలో యాక్యురసీ పోకూడదు. జాగ్రఫీ, ఎకానమీలో. మొన్న ప్రిలిమినరీ తీసుకున్నా కూడా హిస్టరీలో నాది వదిలేయండి నాది ఆప్షనల్ కాబట్టి నాకు ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. వేరే వాళ్ళు కూడాను 85-90% యాక్యురసీ ఉంటే ఇవాళ ఈజీ క్లియర్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడండి. వాళ్ళ హిస్టరీ, పాలిటీ యాక్యురసీ చాలా తక్కువగా ఉంటుంది. సో రీడింగ్ ఆ 4 అవర్స్‌తో పాటు టెస్ట్ సీరీస్ చేసి యాక్యురసీ పెంచుకోవాలి. దేంట్లో యాక్యురసీ పెంచుకోవాలి? ఫౌండేషనల్ సబ్జెక్ట్స్‌లో యాక్యురసీ పెంచుకోవాలి. అప్పుడే బై మిస్టేక్ ఇయర్‌లో ర్యాంక్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ కూడాను ఈజీగా ప్రిలిమినరీ క్లియర్ చేస్తారు. లేదంటే ఇది రమ్మీలో జోకర్ పడినట్టు. ఇయర్ ప్రిలిమినరీ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమినరీ కాదు. యాక్యురసీ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికన్నాను కామన్ సెన్స్ వాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను నా ప్రతి వీడియోలో చెప్తా కామన్ సెన్స్ ఈస్ నాట్ సో కామన్. సో ఆ విజ్డమ్ ఎప్పుడు కూడా యూపీఎస్సీ నాలెడ్జ్ చెక్ చేయదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాలెడ్జ్ గేమ్. ఇట్ ఈస్ అబౌట్ విజ్డమ్. నాలెడ్జ్ ఈస్ నోయింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, నోయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌ని అప్లికేషన్‌లో రియల్ టైమ్ అప్లికేషన్‌లో పెట్టడం విజ్డమ్. ఇది ఎందుకు పెడుతుందంటే మీరు ఒక కలెక్టర్ అయితే మీ కింద రూల్స్ గాని మిగతావన్నీ కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. డేటాను తీసుకొచ్చేవాళ్ళు, ఫ్యాక్ట్స్ తీసుకొచ్చేవాళ్ళు. వాటిని అనాలిసిస్ చేసి పాలిసీ ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది. సో యూ షుడ్ బి హావింగ్ విజ్డమ్. అది మీ జాబ్ ప్రొఫైల్‌లో మ్యాండేటరీ అది. అందువల్ల యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో విజ్డమ్‌ని చెక్ చేస్తుంది. అలాంటి విజ్డమ్ మనకుందా లేదా అని కంటిన్యూయస్‌గా మనం టెస్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడాను మన జీవితంలో ఒకటే ఒక లిట్మస్ టెస్ట్ చెప్తాను. నిన్నటి మీరు కన్నా ఈ రోజు మీరు గొప్పగా ఉన్నారా లేదా? దీని ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు లైఫ్‌లో చాలా పీస్ వస్తుంది. మన సొసైటీలో చూస్తే కొంతమంది వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా కూడా ఏమున్నా కూడా లైఫ్‌లో హ్యాపీగా ఉండరు. ఎందుకంటే వాడికి ₹1,00,00,000 ఉంటే ఇంకోటి 1,10,00,000 ఉంటే వాడిని చూసి ఏడుస్తుంటారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ చూసి ఏడుస్తాడు. ముఖేష్ అంబానీ బిల్ గేట్స్‌ని చూసి ఏడుస్తుంటాడు. సో ఇది పక్కనున్న వాడిని చూసి కంపేర్ చేసేది కాదు ఇది. ఇది మనతో మనం సాగించే ప్రయాణం. సో నిన్నటి మీరు కానీ ఈ రోజు మీరు బెటర్ పొజిషన్‌లో ఉన్నారా లేదా? అది బిగ్గెస్ట్ లిట్మస్ టెస్ట్ అది నన్నడిగితే. సో అలా ఎవ్రీడే మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నిన్న ఒక సెంటెన్స్ రాయడం రాలేదు. ఈ రోజు నేను బెటర్‌గా రాసానా? రాయడం రాకపోతే నా డే అంతా వేస్ట్ చేసినట్టు. సో ఇది హానెస్ట్‌గా చేసుకుంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషనే కాదు మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో లైఫ్ ఈజ్ అబౌట్ హ్యాపీనెస్. మీరు ఎథిక్స్ చదివినప్పుడు ఉంటారు. హ్యాపీగా ఉండడమే లైఫ్ యొక్క అల్టిమేట్ పర్పస్ అది. దేవుడు క్రియేట్ చేసిన అన్నిట్లో కూడా అద్భుతమైనది ఏంటంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ రోడ్‌లో తిరిగే బిచ్చగాడికి ఉంటుంది. బెంజ్‌లో తిరిగే అంబానీకి కూడా ఉంటుంది. దానికి డబ్బుతో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ మైండ్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మనలో మనం రిఫ్లెక్ట్ చేసినప్పుడు, మనతో మనం మాట్లాడుకునేటప్పుడు, మనల్ని మనం తెలుసుకునేటప్పుడు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌లో నేనెప్పుడు చెప్తా ఏ క్లాస్‌లో అయినా కూడా చెప్తా. యూపీఎస్సీ ఎగ్జామ్‌ని మీరు మనస్సు పెట్టి మీ హార్ట్ అండ్ సోల్ ఇస్తే మీకు ర్యాంక్ వస్తుందో లేదో తెలీదు. కానీ దానికన్నా అన్నిటికన్నా గొప్పది మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ ఆలోచనల పట్ల మీకు క్లారిటీ వస్తుంది. సొసైటీ పట్ల మీకు బ్రాడర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో ఒక మైండ్ అనేది ఇంటెలెక్చువల్‌గా మెచ్యూర్ అవుద్ది. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ ర్యాంక్. ర్యాంక్ ఈస్ జస్ట్ అవుట్‌పుట్. అవుట్‌కమ్ ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. మ్యాథ్స్‌లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. హైరార్కీ ఆఫ్ నీడ్స్ మీకు తెలిసుంటే ఒక 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజ్‌లో ఫిజికల్ సేఫ్టీ. ఎందుకంటే మనిషి కూడా ఒక జంతువే. బట్ ఈస్ ఎ సోషల్ యానిమల్. మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ అనేది ఐసోలేటెడ్‌గా ఉంటే మనిషి అనేవాడు సోషల్ యానిమల్. ఒక సంఘజీవి సంఘంతో ఉంటాం. అలానే మిగతా వాళ్ళతో అటాక్ ఉండొచ్చు. మిగతా మనిషితో అటాక్ ఉండొచ్చు. యానిమల్స్‌తో కూడా మనకి అటాక్. సో ఫిజికల్ సేఫ్టీ అనేది ప్రైమరీ నీడ్. ఆది మానవుడు నీడ్ అది. నెక్స్ట్ ఫిజికల్ సేఫ్టీ తర్వాత ఫుడ్ ఉండడం. ఫుడ్ ఉండిన తర్వాత ఏముంటది? మీకు సొసైటీలో రెస్పెక్ట్ కావాలి. మీకు కడుపు నిండింది. కడుపు నిండిన తర్వాత అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారు మీరు? ఒక కార్ కొంటారు. ఒక మంచి డ్రెస్ ఏసుకుంటారు.
అమ్మాయిలైతే బంగారం పెట్టుకుంటారు. సో, ఆ సోషల్ స్టేటస్ కావాలి. ఆ స్టేటస్ కోసమే ఇవి పడతారు. కానీ అల్టిమేట్ ఫేజ్ ఉంటుంది చూడండి. ఒక రమణ మహర్షి, ఒక అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. సార్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం జూమ్ కాల్‌లో యాడ్ చేయాలని. సారీ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. వాళ్ళు ఫేజ్ ఏందంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్. వాళ్ళని తెలుసుకొని, వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోవడం. ఇది హైయెస్ట్ ఫార్మ్ ఇది. అందుకని మరి చూడండి. మన జపాన్ గాని, ఇండియా గాని ఈ 2 డిఫరెంట్ సొసైటీ తీసుకుంటే జపాన్ మెచ్యూర్డ్ సొసైటీగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ వైపు వెళ్తుంది. అందుకని అక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళ ఈ మెటీరియల్ కండిషన్స్, మెటీరియల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోదో నాకు పిల్లలెందుకు, బహుబాంధవ్యాలెందుకు అవన్నీ చూస్తుంటారు. సో, అలాంటి హైయెస్ట్ ఫార్మ్‌కి రీచ్ అవ్వడానికి యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. లేదంటే మీరు మెకానికల్‌గా పాలిటీ ఇది, ఎకానమీ ఇది, హిస్టరీ ఇది అని చదివారంటే బోర్ కొడుతుంది. ఈ బోర్ కొడితే ఈ ప్రిపరేషన్ అనేది పెద్ద టార్చర్. ఇది ఒక నైట్‌లో ముగిసిపోయే 2020 మ్యాచ్ కాదు. ఇది లైఫ్‌ని మార్చే ఒక టెస్ట్ సీరీస్. సో, ఎండుంటుంది, మంచుంటుంది, అన్ని రకాల కండిషన్స్ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్‌లో. సో, చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక రోజు జాయిన్ అయిన వెంటనే ఈ మెంటర్‌షిప్ జాయిన్ అయిన వెంటనే ఒక రోజు బానే ఉంటారు. 1 వీక్ బానే ఉంటారు. 2 వీక్స్ బానే ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి కష్టపడాల్సొస్తుందో కష్టాన్ని తీసుకోలేడు. ఎస్కేపిజం. ఫస్ట్ ఎస్కేప్ ఏందంటే టెస్ట్‌లు బాలేవు. రెండో ఎస్కేపిజం ఆల్రెడీ నాకొచ్చు. మూడో ఎస్కేపిజం ఈ సబ్జెక్ట్ కన్నా నాకు ఇంకో సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉందంటాడు. సో, దీస్ ఆర్ జస్ట్ ఎక్స్‌క్యూజెస్. మన లైఫ్‌లో మనకు అత్యంత పెద్ద శత్రువు ఎవడంటే మన బ్రెయిన్. మన బ్రెయిన్. మనం ఒకటి చేస్తామంటే బ్రెయిన్ ఇంకోటి చేయమని చెప్తుంటది. అలా ఎప్పుడైనా మీ బ్రెయిన్ అనిపించిందంటే మీరు ఎస్కేప్ అవుతున్నారు ఆ పని నుంచి. సో, ఆ బ్రెయిన్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్నారు. చదివినప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేయాలంటే బ్రెయిన్‌కి సహాయ నిరాకరణ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చదివారు. బ్రెయిన్ ఏం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రీల్స్ చూసుకుందాం. శ్రీరెడ్డి, దువ్వాడ శ్రీను వీళ్ళ రీల్స్ ఉన్నాయి. బాగా చూసుకుందాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అనిపిస్తుంది. వెంటనే మీరు రీల్ కూడా చూదుతూ ఏం చేయడు. జస్ట్ బ్రెయిన్‌కి సహాయ నిరాకరణ. నువ్వు చదవట్లేదు నా పర్పస్. నీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా నేనివ్వను అని చెప్పండి. 5 నిమిషాల కన్నా మించి మీరు ఉండలేరు. వెంటనే బ్రెయిన్ చెప్పుద్ది, ఇలా కామ్‌గా ఉండడం కన్నా ఆ అక్బరో, బాబర్ గురించి చదువుకోవడం బెటర్. ఆ ఇన్‌ఫ్లేషనో, డిఫ్లేషనో, డిస్‌ఇన్‌ఫ్లేషన్ గురించే చదువుకోవడం బెటర్ అని చెప్తుంది బ్రెయిన్. సో, యూ విల్ బికమ్ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ బ్రెయిన్. మీ ఎనిమీనే మీ స్లేవ్‌గా మార్చుకుంటారు. మోస్ట్ ఎఫెక్టివ్ ఇది. మీరు బ్రెయిన్‌తో నాన్ కోఆపరేషన్ చేయండి. డెఫినిట్‌గా మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇంకా బోర్ కొడితే ఒకసారి అద్దం దగ్గరికెళ్లి ఫేస్ వాష్ చేసుకొని చూడండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఇవన్నీ కామెడీగా అనిపించొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది హిస్టరీ ఆప్షనల్. హిస్టరీ ఆప్షనల్ చాలా సార్లు చదివుంటాను. మర్చిపోతుంటాను. చిరాకొస్తుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాటన్నిటి నుంచి బయటపడాలని నా ఫేస్‌ని నేను అద్దంలో చూసుకొని ఒకసారి నాకు నేను రీఇన్ఫోర్స్ చేసుకుంటాను. యెస్ ఐ కెన్ డూ ఇట్ అని. ఇది అంతా సైకలాజికల్ గేమ్ ఇది. ఈ గేమ్‌లో మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయినప్పుడే బుక్స్ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలరు. అన్నెసెసరీ డిస్కషన్స్ తీసేయండి. అన్నెసెసరీస్. లెట్ ఇట్ గో యాటిట్యూడ్. లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో. ఏదైనా కూడాను ప్రపంచంలో ఏమీ అయిపోదండి. దేనికి రియాక్ట్ కాకండి. ఇంకోటేంటంటే స్టూడెంట్స్ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లమ్ దే రియాక్ట్. రియాక్షన్ అనేది వర్స్ట్ థింగ్. రెస్పాండ్. దే ట్రై టు రెస్పాండ్. మనకొక ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్‌లో ఓపెన్ చేసామనుకోండి. ఆంధ్రాలో రెండింటికి ఫేమస్. ఒకటి కుల పిచ్చికి, 2 సినిమా పిచ్చికి. మీరు ట్విట్టరో, ఫేస్‌బుక్కో ఓపెన్ చేశారనుకోండి. ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'వార్ 2' జరుగుతుందనుకోండి. 'వార్ 2'లో ఒక వర్గం అటర్ ఫ్లాప్ అది. వాళ్ళ 'చింటూ భాయ్' వాళ్ళ ప్రొడ్యూసర్ ఎవరు 'సుజాన్ సాగర్' ఆత్మహత్య చేసుకుంటారు. లాస్ట్ 2 వీక్స్ వరకు 'హరహర వీరమల్లు' ఫ్లాప్ అని వీళ్ళు. సో, వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు. మనం పొరపాటున వాళ్ళతో అసోసియేట్ అయ్యామనుకోండి. వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ డ్రైన్ అయిపోద్ది. బ్రెయిన్ డ్రైన్ అయిపోయినప్పుడు మీరు ఇంకేం ఫోకస్డ్‌గా చదవలేరు, గుర్తుపెట్టుకోలేరు. సో, బ్రెయిన్ డ్రాట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ఫేజ్‌లో. ఇంకొకటేందంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది మనిషికి. మీరు గమనించారండి? యూట్యూబ్ కంప్లీట్ వీడియో చూడడం కన్నా రీల్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు. రీల్స్ కూడా 3 మినిట్స్ ఉంటే మీరు చూడడానికి ఇష్టపడరు. 2 మినిట్, 1 మినిట్ ఉంటేనే ఇష్టపడతారు. సో, డ్రాస్టికల్లీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్న యుగంలో మీరు ఒక బుక్‌ని చదవాలి. ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్న టైంలో ఒక పెద్ద లక్ష్మీకాంత్ బుక్‌ని చదవాలి. బుక్‌ని చదివి దాంట్లో న్యూయాన్సెస్ అర్థం చేసుకోవాలి. సో, ఈ సైకాలజీ అనేది ఏదైతే మెంటల్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోగలగాలి. ఈ మెంటర్‌షిప్‌లో ఒకటి క్వెషన్స్ అనేది ది బెస్ట్ క్యూరేటెడ్ క్వెషన్స్ వస్తాయి మీకు. ఎవడైనా క్వెషన్ తయారు చేయొచ్చండి. ప్రతి రోడ్డు మీదకెళ్ళిన ప్రతి పనికిమాలిన వాడు కూడా క్వెషన్ తయారు చేయొచ్చు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఇచ్చి కిందన ఏదో ఒకటి అది కాదు. ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి? ఆ మైండ్ సెట్‌ని రీడ్ చేయగలగాలి. యాస్ ఎ స్టూడెంట్ మీకు అది కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుందంటే మీరు ఇన్ఫర్మేషనే గుర్తించుకోవాలి. కానీ నేనేంటి డెడికేటెడ్‌గా దీన్ని ఉండడం వల్ల నా ఎక్స్‌పీరియన్స్‌తో మిగతావన్నీ కూడా అనాలిసిస్ చేసి ది బెస్ట్ క్వెషన్ ఇస్తాను. ఎప్పుడైతే బెస్ట్ క్వెషన్ మీకిచ్చానో మీరు ఆ డైరెక్షన్‌లో చదవగలుగుతారు క్వెషన్‌ని. ఎప్పుడైతే ఆ డైరెక్షన్‌లో చదివారో అటు ఇటుగా క్వెషన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో, ముందు నాకు విజ్డమ్ ఉండాలి. ఆ విజ్డమ్‌ని మీకు నేర్పించగలగాలి. అప్పుడు మీరు 70 క్వెషన్స్ ఈజీగా మీరు పెట్టొస్తారు. నన్ను నమ్మండి. ఎలిమినేషన్ క్వెషన్ చూడగానే ఇంకా ఫ్యూచర్ క్లాసెస్‌లో ఎలా ఎలిమినేట్ చేయాలి? ఎలాంటి క్వెషన్స్‌ని అసలు టచ్ చేయకూడదు? ఎలాంటి టాపిక్స్ అసలు చదవకూడదని మన ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ చూసినప్పుడు ప్రతి సబ్జెక్ట్‌లో కూడా డిస్కస్ చేద్దాం. సో, ఇలా ఒక 6 మంత్స్ మనం మాట్లాడడం, కలవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకోటేందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను వాళ్ళతో మాట్లాడుతుంటున్నాను నేను. వాళ్ళకి 110 బ్యాచెస్ ఉన్నాయి మెంటర్‌షిప్‌కి సంబంధించి. 110 బ్యాచెస్.
110లో ఎవరికొకరికి ర్యాంక్ వస్తది. నెక్స్ట్ ఇయర్ వాడు ర్యాంక్ ఏసుకుంటాడు. ఆ నెక్స్ట్ ఇయర్ 220 అవుతాయి. కానీ ఇక్కడేంటంటే మనం 30 మెంబర్స్ స్లోగా ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. స్లోగా ఇంకొంతమంది జాయిన్ అవుతారు. సో దానివల్ల ఏమవుతుంది ప్రతి ఒక్కరి మీద కూడా ఫోకస్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. సెల్ఫ్ అకౌంటబిలిటీ, ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీ. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనకు తెలుసు. కష్టపడితే బాగుపడతామని తెలుసు. స్టాండర్డ్ బుక్స్ చదవాలని తెలుసు. అన్నీ తెలుసుంటాయి. బట్ మైండ్ బుద్ధ చెప్తాడు. మైండ్ ఈస్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈస్ వీక్ అని. మన మైండ్ స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. బట్ మన భౌతికంగా మన మనసు అలిసిపోయి ఉండొచ్చు. లేకపోతే ఇంకో అమ్మాయో, అబ్బాయో ట్రాప్‌లో పడి ఉండొచ్చు. ఆ టైంలోను ఒక ఫ్రెండో ఎవరో ఒకరు ఒక గైడ్ మీకు ఫోన్ చేసి, "నో యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్" అని చెప్తే జస్ట్ అది తెలిసిన దాన్నే మనం రీఎన్ఫోర్స్ చేస్తే పక్కనున్న వాళ్ళు వెంటనే మనం కోర్స్ కరెక్షన్ చేసుకుంటాం. లేదు అనుకుంటే ఆ రాంగ్ రూట్‌లో వెళ్ళిపోతాం. మీరు 'అరవింద సమేత' సినిమా చూస్తే అందులో త్రివిక్రమ్ ఎక్సలెంట్ డైలాగ్ చెప్పాడు. వినే విషయం యొక్క విలువ చెప్పే మనిషి, చెప్పే సమయం బట్టి మారిపోతుంది అని. సో, అలాంటి సమయంలోను ఒక మెంటార్ మీకు ఫోన్ చేసి, మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు, మీరు టెస్ట్‌లు రాయట్లేదు, పాలిటీలో మీకు బేసిక్ ఎమర్జెన్సీ క్వెషన్ మీరు తప్పు పెడుతున్నారు. ఇది కరెక్ట్ వే అని హానెస్ట్‌గా చెప్పేవాళ్ళుంటే ప్రతి స్టూడెంట్ కూడా మార్చుకుంటారు. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటేనే వాళ్ళు మోటివేటెడ్. వాళ్ళ లైఫ్‌లో ఒక యాంబిషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని సోషియో ఎకనామిక్ మొబిలిటీని మార్చడానికి వచ్చిన వాళ్ళు. అలా వాళ్ళకి తెలియదనేది కాదు. కానీ డే టు డేలో డిస్ట్రాక్షన్స్ ఎక్కువుంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ వెంటనే ఐడెంటిఫై చేసి చెప్పగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో బేసిక్ ప్లేట్ టెక్టానిక్సే తప్పు రాస్తున్నారు. కానీ మీరు చదువుతుందేంటంటే సైన్స్ రిపోర్ట్ చదువుతున్నారు. వేస్ట్ అది. గాడిద కష్టం అవుతుందప్పుడు. అప్పుడు వెంటనే నో యూ ఆర్ డూయింగ్ రాంగ్. యోజన చదువుతున్నారు, కురుక్షేత్ర చదువుతున్నారు వేస్ట్ అది. వన్ ఒకటి ఎనఫ్. మీరు బేసిక్ ఎంజినియర్‌గా ఫీచర్స్ చెప్పలేకపోతున్నారు. సో, ఇలాంటివి ఐడెంటిఫై చేయాలి. మనం ఏమవుతుందంటే టన్నల్ విజన్ ఉంటుంది స్టూడెంట్‌కి. టన్నల్ విజన్ అంటే మీకు తెలిసిందే కదా! ఒకే లీనియర్ వేలో చూసుకుంటూ పోతాం. మిగతా ఏం జరుగుతుందో మనకు తెలీదది. ఇప్పుడు ఒక మెంటర్‌గా నేనేం చేస్తానంటే మీ టెస్ట్‌లు చూసినప్పుడు ఇలా తప్పు జరుగుతుంది. మీరు ఈ వేలో చదివితే మీకు కష్టం. మీరు చూడండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యోజన, కురుక్షేత్ర, సైన్స్ రిపోర్టర్, ఈపీడబ్ల్యూ అన్నీ కొంటారు. వేస్ట్ సేమ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ సోర్సెస్‌లో చదువుతారు. ఒకటి ఇన్ఫర్మేషన్ చాలు. డైలీ ఒక న్యూస్ పేపర్ చాలు. మంత్లీ ఒక మ్యాగజైన్ చాలు. ఈ క్లారిటీ ఒక్కొక్కసారి ఉండదు మనకు. ఉండదానికి నేను సబ్స్టిట్యూట్ చేస్తా మీకు. మీ ప్రిపరేషన్ నేను కాంప్లిమెంట్ చేయను. మీరు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళినప్పుడు కోర్స్ కరెక్షన్ చేయడం, ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడం. ఒక 6 మంత్స్ ఈ జర్నీలో మీరేంటో ఫుల్‌గా నాకు తెలుస్తుంది. నేను కూడా ఇంకా బెటర్‌గా మీలో ఏవైనా ఇష్యూస్ ఉంటే మీకు చెప్పడానికి అవుతుందది. ఇంత ఎక్స్‌టెన్సివ్ ట్రావెల్ అనేది వేరే ఇన్‌స్టిట్యూట్‌లో పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో ఒక ఫ్యాకల్టీకి కష్టం అది. ఇంకోటేంటంటే నా కోర్ ప్రిన్సిపల్ ఈ ర్యాంకర్స్ కేవ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినాక నాకు చాలా మంది ర్యాంకర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళెవరితో కూడా ప్రమోట్ చేయమని గాని మీరు టెలిగ్రామ్‌లో గాని ఎక్కడ కూడా నేను చేసుండను. వాళ్ళ గురించి చెప్పమని కూడాను. ఎందుకంటే నా ప్రిన్సిపల్ వి షుడ్ నాట్ రన్ బిహైండ్ ర్యాంకర్స్. వి షుడ్ మేక్ ర్యాంకర్స్. అందుకని ఈ ఇన్‌స్టిట్యూట్ పేరు కూడాను అలానే చేయడం జరిగింది. కేవ్ అనే పేరు పెట్టినప్పుడే కేవ్‌లోకి ఆది మానవుడు స్టార్ట్ అయ్యాడు. అక్కడే వాడి థింకింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయ్యి ఒక హోమోసేపియన్‌గా మారాడు. సో, ఆ ట్రాన్సిషన్ ఆ థింకింగ్ మ్యాన్‌గా మారాలనేది ఇన్‌స్టిట్యూట్ పేరు పెట్టడం కూడాను. అందువల్ల నా గోల్ కూడా మీ గోల్ కూడా ఈ ప్రోగ్రామ్‌లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్ మ్యాచ్. నా గోల్ మనీ ఎర్నింగ్ కాకూడదు. మీ గోల్ ఇంకేదో కాకూడదు. అవర్ గోల్ షుడ్ బి ఓన్లీ వన్ దట్ ఈస్ ర్యాంక్. మీకు ర్యాంక్ వస్తేనే నేను నెక్స్ట్ ఇయర్ సర్వైవ్ కాగలుగుతాను. నెక్స్ట్ ఇయర్ మీకెవరికీ ర్యాంక్ రాకపోతే నేను ఈ దుకాణం మూసేయాలి. అప్పుడు నా లైవ్లీహుడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో, మన ఇద్దరి గోల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇద్దరి ఎఫర్ట్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇంకోటేంటంటే 5 టైమ్స్ ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. నాకు జస్ట్ సింపతి, ఎంపతి ఉండడం కాదు. కంపాషన్ ఉంటుంది. నా లైఫ్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ నా రూమ్‌మేట్ ఒకడు ఉండేవాడు. ఇప్పుడు ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ వచ్చిన తర్వాత మొన్న ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఢిల్లీకెళ్ళినప్పుడు నగోరి టీ పాయింట్ ఐడియా ఉండొచ్చు మీకు. ఫేమస్ నగోరి పాపులర్ ఫ్రూట్ జ్యూస్ పాయింట్. అక్కడ మాట్లాడితే తెలిసి తెలియనట్టు బిహేవ్ చేశాడు. సో, అతను నా దగ్గరికి పరిచయమైనప్పుడు ఏ కండిషన్‌లో ఉన్నాడో, ఆ తెలిసి తెలియనప్పుడు ఎలాంటి కండిషన్ మారిందో ఆ హ్యూమిలియేషన్ నాకు తెలుసు. అలాంటి హ్యూమిలియేషన్ మీకెవరికీ ఉండకూడదు. సో, ఆ డీప్ డిజైర్ ఉంటుంది. ఆ కంపాషన్ అనేది ఉంటుంది. ఈ ఎంటైర్ కోర్స్‌లో నేను రన్ చేసినప్పుడు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ఫస్ట్ నేను సీరియస్‌గా తీసుకుంటాను. నా సీరియస్‌నెస్ మీలో కూడా ఇన్కల్కేట్ చేస్తాను. ఎగ్జామ్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్‌డే టెస్ట్ అనుకున్నాం. సాటర్‌డే మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. లేదంటే డిసేబుల్ చేసేస్తాం టెస్ట్‌ని. నెక్స్ట్ మీరు ఆ డిసిప్లిన్ ఉండడమే. నేను ఎప్పుడు చెప్తుంటాను ఎగ్జామ్ అనేది న్యూటన్ 4 ఫార్ములా కనిపెట్టడం కాదు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ డిసిప్లిన్. ఇట్ ఈస్ మోర్ అబౌట్ కన్సిస్టెన్సీ. ఎవరైతే కన్సిస్టెంట్‌గా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళే రన్నింగ్ రేస్‌లో ఉంటారు. సో, ఇంకోటేంటంటే నా దగ్గరికొచ్చే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఉంటారు. లేకపోతే వాళ్ళ అమ్మా, నాన్న లిటరేట్ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. వాళ్ళకి స్ట్రాంగ్ విల్ ఉంటుంది. స్ట్రాంగ్ విల్ ఉన్నంత మాత్రాన సక్సెస్ రాదు. ఎగ్జిక్యూషన్ ఉండాలి. ప్రాపర్ యాక్షన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీల్‌తో పాటు ఎగ్జిక్యూషన్ ఉండేటప్పుడే నాలెడ్జ్‌ని, స్కిల్‌ని మ్యాచ్ చేసి ఎగ్జామ్‌లో సక్సెస్‌ఫుల్ కాగలుగుతాము. ఆ స్కిల్ గురించి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పరు. ఐడెంటిఫై చేసి చెప్పరు. స్కిల్ గురించి. చాలా తక్కువ మాట్లాడతారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. లిమిటెడ్ టైమ్ అది. మీకు సరిగ్గా సెంటెన్స్ ఫార్మేషన్ రాకపోతే నేను హానెస్ట్‌గా చెప్తాను నేను. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. నాలెడ్జ్ సంగతి తర్వాత. ముందు సెంటెన్స్ ఫార్మేషన్. మెంటర్‌షిప్ ఆల్రెడీ సూపర్ 10 మెంటర్‌షిప్‌లో ఈ సెషన్‌లో మానస జాయిన్ అయినట్టున్నారు. ఆమెని అడగండి ఒకసారి. నేను ప్రతి ఒక్కరికి కాల్ చేస్తుంటా.
మెసేజ్ చేస్తా, ఈరోజు సెషన్ ఉంది జాయిన్ కండి, ఈరోజు సెషన్ ఉంది జాయిన్ అవ్వండి అని. నేను వదిలేయచ్చు, నాకు వాళ్ళు డబ్బులు కట్టేశారు కదా అని. నో, వాళ్ళు తీసుకున్నాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనది. సో ఆ కమిట్మెంట్ అనేది నాలో ఉంది. ఆ కమిట్మెంట్ నాలో ఉండడమే కాదు, మీలో కూడా ఇన్కల్కేట్ చేస్తాను. అది నేను ఇచ్చే ప్రామిస్. సో ఇది ఇంకా సెషన్కి వస్తే ఆల్రెడీ నేను చెప్పినట్టు డైలీ మీకు షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్సెల్ షీట్ పంపిస్తాం. మెయిన్స్ మెంటర్షిప్ లో వాళ్ళకి పంపించినా కూడా ఫిల్ చేయట్లేదు. దానికి ఇంకా రీఫైన్ చేస్తున్నాం. 1 or 2 days లో ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడాను ఆ డైలీ షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళు డైలీ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత ప్రతి సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. సాటర్డే ఎలాంటి టాపిక్ నేను ఇవ్వను, ఓన్లీ రివిజన్ చేసి ఎగ్జామ్ రాయడమే. ఎగ్జామ్ రాసిన తర్వాత సండే మాట్లాడతాం అందరం కూడా. సండే మాట్లాడి ఏ స్టూడెంట్ అయినా తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 50 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకోండి, 1 mark వచ్చినా కూడా పర్వాలేదు. ఆ 1 mark కాన్సెప్చువల్ క్వశ్చన్ రైట్ చేస్తున్నాడా లేదా, ఏదో ర్యాండమ్ క్వశ్చన్స్ రైట్ చేస్తే ర్యాండమ్ క్వశ్చన్ రైట్ చేసి 30 వచ్చినా కూడా నేను పెద్ద అప్రిషియేట్ చేయను. ఇంకోటి ఏం చూస్తానంటే స్టార్టింగ్ టెస్ట్ లో హౌ ఈస్ అరైవింగ్ టు దట్ ఆన్సర్. మనం ప్రతిదీ కూడాను నేర్చుకోలేము, ఇన్ఫైనైట్ సిలబస్ లో ప్రతిదీ నేర్చుకోలేము. సో కొంత ఇంటెలిజెంట్ గెస్ట్ ఉండాలి. ఆ ఇంటెలిజెంట్ గెస్ట్ ఎలా చేస్తున్నాడు అనేది నేను చూస్తాను. ఆ థింకింగ్ ప్రాసెస్ చూస్తాను. ఒక్కసారి ఆ థింకింగ్ ప్రాసెస్ అలవాటు అయిపోయిందా, ఇంకా నో వన్ కెన్ స్టాప్ యూ. అదే కామన్ సెన్స్. సో నాకు ఇప్పుడు 115, 110 దాటి వచ్చినా కూడా, ఇప్పుడు మనోజ్ సార్కి వచ్చినా కూడాను మాకు ఎవరు కూడా 60కి మించి పక్కా తెలిసి ఉండవు. ఎందుకు వస్తున్నా మిగతా మార్క్స్ అంటే ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది ఓవర్ ద పీరియడ్ ఎవాల్వ్ అయిపోయింది. ఆ ప్రాసెస్ మీలో ఇన్కల్కేట్ చేయడం అనేది ఫస్ట్ మంత్ లో బిగ్గెస్ట్ టాస్క్ నాకు. సో నేను ఎప్పుడు చెప్తా, ఎగ్జామ్ అనేది ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అబౌట్ స్కిల్. ఇట్ ఈస్ అబౌట్ స్కిల్. స్కిల్ అనేది లేకపోతే ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ కాలేరు, అంటిల్ అన్లెస్ మీరు మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అయితే తప్ప. అది రేర్ ఫినామినన్. ఒకవేళ అది వచ్చినా కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ రైటింగ్ రాకుండానే మీరు కలెక్టర్ అయిపోయారు అనుకోండి, మీరు రేపు రిపోర్ట్ రాయాలి. మీ రిపోర్ట్ లో 100 స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే వెంటనే మీ సబార్డినేట్ ఐడెంటిఫై చేసి మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఇప్పుడు ఒకవేళ తప్పించుకున్నా, అది తప్పించుకోలేరు, రిమోటెస్ట్ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీలో కూడా మీరు ఫ్యూచర్ లో హ్యూమిలియేషన్ గురవుతారు. సో ఇది ఇప్పుడు మనోజ్ సార్ కూడా తన ఒపీనియన్స్, తన ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటారు. తర్వాత మీ ఇండివిజువల్ మీరు ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. సో నా పేరు వచ్చేసి మనోజ్ యాక్చువల్గా. సో నాకు సీన్ సార్ యాక్చువల్ చాలా రోజుల నుంచి తెలుసు. అండ్ నేను ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో కూడా ఉన్నాను, యాక్చువల్ వేరే అకాడమీస్లో టీచ్ చేస్తూ. ఇవాళ ఓరియంటేషన్ సెషన్ కదా, సో నథింగ్ బట్ యాక్చువల్గా సీన్ సార్ చాలా విషయాలు చెప్పేశారు మీకు. బట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లియరింగ్ 4 మెయిన్స్ అండ్ మల్టిపుల్ ఫారెస్ట్ సర్వీసెస్ కూడా రాసాను మెయిన్స్. సో ప్రిలిమ్స్ అనేది యాక్చువల్ ఏంటంటే ఇది ఒక మెంటల్ బ్లాక్ మనకి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ లో ఫెయిల్ అయ్యామనుకోండి, మొత్తం ప్రాసెస్ మీదే అది మన మీద డౌట్ క్రియేట్ చేస్తుంది. నిజంగా మనం ఎగ్జామ్ కి కరెక్టా, అంటే నేను గైడ్ చేసిన ఆస్పిరెంట్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ చూసా కదా. సో ఒకసారి ఫిలిమ్స్ ఫెయిల్ అయినా కానీ ఇది కరెక్ట్ కాదు, లేదా మల్టిపుల్ బోర్డ్స్ మీద కాల్ పెట్టి ఫిలిమ్స్ రాస్తుంటారు. అంటే ఇప్పుడు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతుంటారు, అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతుందని నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఈ రోజు ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఎవ్రీ ఎగ్జామ్ కి దాని స్పెషల్ అటెన్షన్ కావాలి. సో ఆ స్పెషల్ అటెన్షన్ కావాలంటే దాని నీడ్స్ ఏంటో తెలియాలి. దాని ఒక రకంగా మనం ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు మనం మెయిన్స్ ఆన్సర్స్ లో రాస్తాము డిస్కస్, ఎగ్జామిన్ అని చెప్పేసి. సో ఆ రకంగా మీరు ఫస్ట్ సిలబస్ ని ఎగ్జామిన్ చేయాలి. సో ఒక ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే, అంటే మల్టిపుల్ బోర్డ్స్ లో ప్రయాణిస్తుంటే, ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఒక 1.5 year or 1 year మినిమం పూర్తిగా సివిల్ సర్వీసెస్ కి అంకితం చేయండి. అంటే ఎవ్రీథింగ్ గివ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అప్పుడు కూడా కాలేదు అంటే మీ 100% ఇచ్చారు, మిమ్మల్ని మోసం చేసుకోదండి. ఈ రోజు కూడా మీ 100% ఇచ్చాను రోజు కూడా, అండ్ మీ ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీకు పరిస్థితులు అనుకూలించకపోతే యూ షిఫ్ట్ యువర్ మల్టిపుల్ బోర్డ్స్ మీద కాల్ పెట్టండి. అండ్ ఆ 1.5 year ఎలా చదవాలి, అదే యాక్చువల్లీ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. సార్ చెప్పినట్టు ప్రిలిమ్స్ అనేది ఇట్స్ ఏదో ఒక న్యూటన్ డిస్కవరీ కాదు, లేదా ఇన్వెన్షన్ కాదు. సో బేసికల్లీ ఈ ప్రాసెస్ ని ఎలా డికోడ్ చేయాలి. మేము ఫస్ట్ టైం ఫిల్మ్స్ రాసినప్పుడు నాకు కూడా ఫస్ట్ ఫిల్మ్స్ పోయింది యాక్చువల్గా. అండ్ తర్వాత నుంచి కంటిన్యూస్ గా ఫిల్మ్స్ అయింది. ఎందుకు ఒకసారి స్టార్ట్ అవుతే ఇన్ యూపీఎస్సీ ఏదైనా ఎగ్జామ్ చేసుకోండి, యూపీఎస్సీలో యాక్చువల్గా ఇట్ బ్యూటీ ఆఫ్ ఎగ్జామ్ ఇస్ ఒక్కసారి మీరు ఆ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తే రిపీటెడ్ గా ఖచ్చితంగా అవుతుంది. ఏదో రేర్ కేసెస్ ఉంటాయి పోవడం, కానీ ఒకసారి ఫిల్మ్స్ క్రాక్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఆ నాక్ దొరికితే ఈజీగా ప్రతిసారి మీరు ఆ డోర్ కి ఓపెన్ చేస్తారు. సిమిలర్లీ మెయిన్స్ కూడా. సో మరి ఏంటి ఆ డోర్ కి ఎలా ఓపెన్ చేయాలి? సార్ చెప్పినట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సిలబస్ మీద మీకు పట్టు ఉండాలి. సిలబస్ ఇస్ ఇన్ఫినిట్ కదా. సో ఆ ఇన్ఫినిట్ ని ఫైనైట్ ఎట్లా తీసుకొస్తామంటే మనం పీవైక్యూస్, మీరు పార్టీలో చదివి ఉంటారు, ప్రియాంబుల్ ఇస్ కీ టు ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని. సో మరి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి కీ ఏంటంటే పీవైక్యూస్. సో పీవైక్యూస్ ఎలా అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏ టాపిక్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పీవైక్యూస్ కి మీకు 2 సెపరేట్ బుక్ లాగా పెట్టుకొని ఎవల్యూషన్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు సార్ చెప్పారు ఇంతకుముందు బుద్ధిజం గురించి క్వశ్చన్ చెప్పారు, అంటే అంతకుముందు కూడా బుద్ధిజం గురించి క్వశ్చన్ ఇచ్చారు. రైట్ ఫ్రమ్ 2013 నుంచి మీరు ఎవల్యూషన్ ఆఫ్ క్వశ్చన్ రిలేటెడ్ టు బుద్ధిజం చూస్తే 2013 to 15 జస్ట్ బేసిక్ క్వశ్చన్స్, నిర్వాణ అంటే ఏంటి, వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. అండ్ తర్వాత 16 నుంచి మేము అబ్జర్వ్ చేసాం అనుకోండి, కొంచెం డీప్ గడడం స్టార్ట్ చేశారు బోత్ బుద్ధిజం అండ్ జైనిజంలో సెక్స్ అంటే డిఫరెంట్ సెక్స్ ఏముంటాయి, స్థంకావాసి ఇట్లా సెక్స్. నెక్స్ట్ లెవెల్ వెళ్ళేసరికి డిఫరెంట్ బుద్ధాస్ అడగడం స్టార్ట్ చేశారు. అంటే ఎవల్యూషన్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు అట్లా చెప్పేసి మనం ఎవ్రీథింగ్ చదవలేం, బట్ ఒక 3-4 years ఒక ఫేజ్ ఉంటుంది యూపీఎస్సీలో. ఆ టాపిక్ కి సంబంధించి విత్ ఇన్ ఆ సబ్ టాపిక్ లోనే చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు మాకు మేము ఎలా క్లియర్ జరుగుతున్నాం ప్రతిసారి అంటే ఆ నాక్ దొరికింది మాకు. సో అదే ఈ ప్రోగ్రామ్ లో మేము యాక్చువల్లీ గైడెన్స్ అంటే ఇలా ఇవ్వబోతున్నాం. సో మీకున్న ఈ ఇన్ఫినిట్ సిలబస్ ని ఫైనైట్ ఎలా చేయాలి, సో ఆ ఫైనైట్ చేయడంలో చేస్తేనే మీరు సిలబస్ ని క్రాక్ చేయగలరు, ప్రిలిమ్స్ ని క్రాక్ చేయగలరు. అండ్ అదే కాకుండా
సార్ చెప్పారు ఆల్రెడీ, మీకు 100 చాలా మంది చేసే తప్పు, నేను కూడా చేసిన తప్పు, 100 క్వశ్చన్స్‌లో 100 అటెంప్ట్ చేసి రావడం. అంటే 100 చేయాలి, పర్ఫెక్ట్ చేయాలి అని చెప్పేసి. బట్ మనకు అక్కడ అవసరమైంది హార్డ్లీ 60 క్వశ్చన్స్. ఒక నెగెటివ్స్ తీసినా గానీ. అండ్ ఆ 60 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు అవసరం అవ్వట్లేదు. 80-75-80 కట్ ఆఫ్ ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్‌ని ఎలా క్లియర్ చేయాలి? మన దృష్టి అంతా ఏంటంటే ఇక్కడ సార్ చెప్పారు లక్ష్మణ్ ఐడియా, జస్ట్ మంచి బాల్స్‌ని రెస్పెక్ట్ చేయాలి. మంచి బాల్స్‌ని కొట్టాలి. అండ్ మిగిలిన బాల్స్‌ని వదిలేయాలి. సో ఈ విధంగా సో PYQ షుడ్ బి యువర్ గైడ్ అండ్ యూ షుడ్ హావ్ అనదర్ గైడ్ హౌ టు రీడ్ దట్ PYQs ప్లస్ క్వశ్చన్స్ గెస్సింగ్. సో క్వశ్చన్స్ గెస్సింగ్ కూడా సార్ చెప్పినట్టు ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో మార్క్స్ మీద రోవర్ పంపించినట్టు కాదు. క్వశ్చన్ గెస్సింగ్ అంటే మనకు అర్థమవుతుంది యూపీఎస్సీ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే ఈ టాపిక్ నుంచి ఇది రావచ్చు, ఈ ఏరియాస్ వాడి మధ్య ఎక్కువ అడుగుతున్నాడు, సో ఈ ఏరియాస్ నుంచి ఇది తీసుకోవచ్చు ప్రాబుల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్, కరెంట్ అఫైర్స్ ఇస్ ఇంపార్టెంట్, బట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్సెసివ్ గా డిపెండ్ చేయడం స్టార్ట్ అవుతారు. ఈ ట్రెండ్ యాక్చువల్గా మేము 2016 ఒక్కసారి గూగుల్ చేసింది యూపీఎస్సీ, మొత్తం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ఒక 3-4 ఇయర్స్ ఎలా ట్రెండ్ అంటే విజన్ డాక్యుమెంట్స్ తినడం స్టార్ట్ చేశారు ఆస్పిరెంట్స్. తినడం అంటే అది చదివితే చాలు యూపీఎస్సీ క్లియర్ అవుతుందేమో అని. బట్ యూపీఎస్సీ ఎప్పుడు అది జస్ట్ ఒక గూగుల్ లాంటిదే. కరెంట్ అఫైర్స్ సార్ చెప్పారు సప్లిమెంట్ చేయాలంటే మనల్ని, ఇట్ షుడ్ నాట్ కాంప్లిమెంట్. మనకున్న నాలెడ్జ్ సబ్జెక్ట్ దాన్ని సప్లిమెంట్ చేయాలంటే కానీ కాంప్లిమెంట్ చేయకూడదు. సో ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకున్నాం, పాలిటీని మొత్తం చదువుతుంటారు కొందరు ఎకానమీ అనుకోండి మొత్తం ఎకానమీ చదువుతుంటారు. సో అలా కాదు, రెస్పెక్ట్ ఈచ్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ప్రిలిమ్స్ లో వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్ఎన్టీ టాపిక్స్ చాలా వేగ్గా వస్తాయి. సో రెస్పెక్ట్ చేయండి ఆ సబ్జెక్ట్ ని, ఎంత చదవగలరో అంతే చదవండి. అట్లా అని చెప్పేసి PMFIs తినేస్తారు. తర్వాత స్పీసీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్పీసీస్ లిస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అటు ఇటుగా ఆడుతుంటారు. ఆ ఒక్క క్వశ్చన్ కోసం మనం విజన్ లో చూసాం అనుకోండి, ఆ స్పీసీస్ లిస్ట్ ఒక 20 pages లో సో ఆల్మోస్ట్ 50-60 స్పీసీస్ ఇస్తున్నాడు. నిజంగా అది పాసిబుల్ చదివిన తర్వాత గుర్తుపెట్టుకోవడం. సో దానికోసం ఆల్మోస్ట్ మనం ఒక 5 to 6 days వేస్ట్ చేస్తాం. అండ్ 6 days చేసిన తర్వాత గుర్తుంటుందా అంటే ఉండదు. సో ఇదే మేము ఏదైతే ఇనిషియల్ ఫేజెస్ లో చేసామో, స్టార్ట్ ఫేజెస్ లో అది ఎలాగో చదివినా నాకు గుర్తుండదు. సో మేము ఆ టాపిక్ పక్క పెడుతుంటే మరి ఎక్కడ నా స్ట్రెంత్ ఏరియా, జస్ట్ పాలిటీలో ఖచ్చితంగా సార్ చెప్పారు కదా 80-85% అక్యురసీ ఉండాలి. ఎందుకంటే జనరల్లీ క్వశ్చన్స్ అందరికి ఈజీ సబ్జెక్ట్ పాలిటీ అండ్ గుర్తుంటుంది ఈజీగా. కరెంట్ అఫైర్స్ చదవడంలో కానీ మన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ కదా, మనం గాసిపింగ్ చేయడంలో ఇష్టపడతాం. సో పాలిటీస్ నథింగ్ బట్ నేను అంటే ఒక రకంగా గాసిపింగ్ ఏం జరుగుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల పాలిటీస్ ఈజీ సబ్జెక్ట్ యాక్చువల్లీ రిలేటివ్లీ, అండ్ అక్కడ అక్యురసీ ఉండాలి. అండ్ సిమిలర్లీ కొందరికి హిస్టరీ నచ్చదు, కొందరికి హిస్టరీ నచ్చుతుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్గా నాతో పాటు, తను కూడా మల్టిపుల్ మెయిన్స్ రాశాడు. తను ఇంతవరకు ఒక్కసారి కూడా హిస్టరీ ప్రాపర్గా చదివినాడు, కానీ మల్టిపుల్ మెయిన్స్ రాశాడు. ఎలా రాశాడంటే పాలిటీలో చేయలేంది వేరే సబ్జెక్ట్స్ లో చేశాడు. సారీ హిస్టరీలో కవర్ ఏదైతే మిస్ అయ్యాడో తను మిగిలిన సబ్జెక్ట్స్ లో అది కవర్ చేశాడు. సో ఒక సబ్జెక్ట్ లో వీక్ ఉన్నా అని చెప్పేసి బాధపడకూడదు, ఇంకో సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి ఉప్పొంగిపోకూడదు. ఎవ్రీ సబ్జెక్ట్ ని రెస్పెక్ట్ చేయండి. ఏ సబ్జెక్ట్ లో మీ స్ట్రెంత్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, ఆ స్ట్రెంత్ మాక్సిమైజ్ చేసుకోండి. అండ్ వీక్ ఉన్న సబ్జెక్ట్ లో కంప్లీట్ గా వదలకుండా అట్లీస్ట్ కొంచెం మినిమం చదవండి. అంతేగాని ఆ సబ్జెక్ట్ చదవకపోతే మీకు రాదు కాదు, ఈ సబ్జెక్ట్ చదవరు కాబట్టి వస్తుందని లేదు. సో బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. బుద్ధుడిది మధ్య మార్గం ఉంది కదా, సో మీ ప్రిపరేషన్ అంతా బుద్ధుడి మధ్య మార్గంతోనే వెళ్ళిపోవాలి. సో మిడిల్ పాత్. అండ్ హౌ యూ అచీవ్ దట్ మిడిల్ పాత్, ఆ మిడిల్ పాత్ మీరు అచీవ్ చేస్తే నిర్మాణం వచ్చేసినట్టే. సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ. అండ్ సీ యూ సార్, విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు అడగండి, దానిపైన ఇంకా నెక్స్ట్ మనం చూద్దాం. సో మీ స్పెసిఫిక్ డౌట్స్ ప్రిలిమ్స్ లో. ఇంకోటి విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్, ఒకటి గుర్తుపెట్టుకోండి, సింగిల్ టాపిక్ కి సింగిల్ సోర్సే ఉండాలి. సింగిల్ టాపిక్ కి సింగిల్ సోర్సే ఉండాలి. మల్టిపుల్ సోర్సెస్ ఉంటే మన మైండ్ గుర్తుపెట్టుకోలేదు. 2 ఎప్పుడు కూడా డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఉండాలి, అప్పుడే మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొత్తం నోట్స్ మేక్ చేయకూడదు. మీరు ఏదైనా ఫౌండేషన్ క్లాసెస్ అటెండ్ అయితే ఆ క్లాస్ నోట్స్ పెట్టుకోండి. దానిపైన వాల్యూ ఎడిషన్ బయట నుంచి ఏమైనా దొరికితే అతికించి పెట్టుకోండి. అంతేగాని నన్నయ్య తిక్కల్లో మొత్తం రాసుకుంటూ వెళ్ళదు. అలాగే నోట్స్ లేకుండా కూడా ఉండదు. నోట్స్ ఉండాలి, అది క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉండాలి. వాల్యూ ఎడిషన్ పాయింట్స్ అనేది మీ ప్రతి చాప్టర్ వెనక కూడా యాడ్ చేసుకుని ఉండాలి. మోస్ట్లీ ప్రిలిమినరీకి బోల్డ్ అంత మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్ గా ఉంది. మెయిన్స్ కి మాత్రం మీ యూనిక్ నోట్స్ అనేది ఉండాలి. యూనిక్ నోట్స్ అనేది. రెండో పాయింట్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ లో సివిల్ సర్వీసెస్ ని ప్రిపేర్ అవుతున్నారు. అసలు అది వర్స్ట్. అది నాకు ఎవరైనా ఫోన్ చేసి సార్ నేను ఇయర్ ప్రిలిమినరీ ప్రిపేర్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ప్రిపేర్ అవుతాండి, ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు నాట్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఇది ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ కాదు, ఈఎంఐ కట్టడం కాదు. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెన్ ఇంటర్వ్యూని కూడా ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ లో చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాబీ ఇంటర్వ్యూలో అడుగుతారు, మీ ఇంటర్వ్యూ మొత్తం కూడా హాబీ చుట్టే తిరుగుతుంది. ఏదో ఒక హాబీని ఇప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసుకుంటూ ఉండాలి. అలానే ప్రిలిమినరీ కూడా, మెయిన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఫీచర్స్ గురించి చదువుతున్నారు, అప్పుడే బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఫీచర్స్ గురించి చదువుతున్నారు, అప్పుడే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి మీకు తెలిసి ఉండాలి. డెమోక్రసీ గురించి చదువుతున్నాడు, ప్రియాంబిల్లో చదివితే అప్పుడు ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ ఆఫ్ డెమోక్రసీ ఏంటి, లేకపోతే డెమోక్రసీ యాజ్ అ మీన్స్ ఎండ్స్ అనే క్వశ్చన్ అడిగాడు మెయిన్స్ లో. సో అది నేను మెయిన్స్ కి సపరేట్ గా చదువుతానంటే అప్పుడు టైం ఉండదు. హార్డ్లీ మీకు ప్రిలిమినరీకి మెయిన్స్ మధ్య ఉన్న టైం హార్డ్లీ 3 months. ఈ ఇయర్ అయితే అది కూడా లేదు. అప్పుడు మీరు ఎంటైర్ సిలబస్ రివైజ్ చేసుకోవడానికి 1 time రివిజన్ కే సరిపోదు. అప్పుడు ఓన్లీ రైటింగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో టిల్ డిసెంబర్ మీ రీడింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, నోట్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, ఓన్లీ మిగతా 3 hours కి రివిజన్ కి, రీకాల్ కి, మెయిన్స్ తర్వాత ఓన్లీ రైటింగ్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాత్రమే ఉండాలి. అలా లేకపోతే మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అది హార్ష్ రియాలిటీ. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. డిసెంబర్ అయ్యేటప్పుడు, అందుకనే నేను ఈ కోర్సు కూడాను ఫౌండేషన్ టాపిక్స్ అని కూడా డిసెంబర్ కంప్లీట్ చేసేద్దాం. ఏదైతే మర్చిపోతారో, ఫ్రీక్వెంట్ గా మర్చిపోతారు. ఎన్విరాన్మెంట్ ఉంది, ఒక ఇయర్ ఎన్విరాన్మెంట్ లో మొత్తం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫోకస్ చేశాడు, ఇంకొక ఇయర్ ఏమో కోర్ ఎన్విరాన్మెంట్, ఇంకో ఇయర్ ఏమో స్పీసీస్. అది గ్యాంబ్లింగ్ లాంటిది, దానిపైన ఎక్కువ మనం రిలే కాలేము. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. సో అది ఫ్రీక్వెంట్ గా మర్చిపోయి ఏదైతే ఉందో అది జాన్కి, ఫెబ్కి పెట్టాను.
సో మార్చ్, ఏప్రిల్, మే అనేది కంప్లీట్ రివిజన్‌కి మాత్రమే. సో ఆ రకంగా ఆ 4 అవర్స్‌ని సాటిస్ఫై చేసేటట్టు ఈ కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. మీరు హానెస్ట్‌గా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ ప్రిపరేషన్‌లో ఉండి, ఈ ప్రోగ్రామ్‌లో మీరుంటే డెఫినిట్‌గా మీరు ప్రిలిమినరీ క్లియర్ చేయగలుగుతారు. హాఫ్ హార్టెడ్ మెజర్స్ పెట్టితే మాత్రం సక్సెస్‌ఫుల్ కాలేరు. హాఫ్ హార్టెడ్ మెజర్స్ పెట్టే వాళ్ళని నేను డిస్కరేజ్ కూడా చేస్తాను. అన్నెసరీ టైమ్ వేస్ట్ ఇక్కడ. అటు మీ ఇంట్లో వాళ్ళు మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇటు అశోక్ నగర్‌లో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. లేదా ఓల్డ్ రాజు నగర్‌లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. ఏముండదు. ప్రైమ్ టైమ్ అంతా కూడా పోతుంది. 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్. తర్వాత మ్యారేజ్ కూడా కాదు. సో అలాంటి హాఫ్ హార్టెడ్ మెజర్స్ వద్దు. ఒకసారి దిగాం దీంట్లో. పూర్తిగా మన ట్రూ పొటెన్షియల్ ఇచ్చేసి దీని నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇంకోటి మరీ మరి చెప్తున్నాను. ఇది ఒక నైట్‌లో ముగిసిపోయే 2020 మ్యాచ్ కాదిది. ఒక టెస్ట్ సీరీస్, టెస్ట్ చాంపియన్‌షిప్. సో అది గుర్తుపెట్టుకోండి. ప్రతి డే మీరు మోటివేటెడ్‌గా ఉండాలి. ఈ మోటివేటెడ్ ఉండి ఆ మోటివేషన్ రిజల్ట్స్ ఇవ్వదు. మోటివేషన్‌ని యాక్షన్‌గా మార్చాలి. యాక్షన్‌గా మార్చినప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇది కంప్లీట్‌గా మీరు డెడికేట్ చేయండి. మీ హార్ట్ అండ్ సోల్ ఇవ్వండి. మేము కూడా మా తరపు నుంచి ది బెస్ట్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాం. ఈ ఎంతమంది అయితే ఉన్నారో ఈ ప్రోగ్రామ్‌లో ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమినరీ క్లియర్ చేయాలి. ఏదో ఒకరిద్దరు క్లియర్ చేయడం కాదు. ప్రతి ఒక్కరికి ప్రిలిమినరీ క్లియర్ చేయాలి. మెయిన్స్ క్లియర్ చేయాలి. అందరూ ర్యాంకర్స్‌గా రావాలి. సో ఇది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇది. మీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ చెప్పండి. సార్ నా పేరు మనోజ్ సార్. నా ఏజ్ 22.5 ఇయర్స్. ఓకే. నేను 2025 గ్రాడ్యుయేట్ సార్. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. ఓకే. నేను ఇక్కడ ఒక చిన్న స్టార్టప్‌లో డేటా ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. సో నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను గానీ, కొంచెం నాకు ఇంత తెలియక నేను అది నెగ్లెక్ట్ చేసేసాను సార్. ఓకే. సో నేనిప్పుడు సీరియస్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ వీడియోస్ నేను చాలా ఫాలో అయ్యేవాడిని. టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రిలిమ్స్ మెంటర్‌షిప్ గురించి తెలిసింది. ఓకే. అంటే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా ఆల్రెడీ? లేదు సార్, నేను కోచింగ్ ఏం తీసుకోలేదు సార్. సో కంప్లీట్ ఫ్రెషర్. కంప్లీట్ ఫ్రెషర్ సార్. నా ఎన్సీఈఆర్టీస్ కూడా స్టార్ట్ చేయలేదు సార్. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మొత్తం. సో ఫుల్ టైమ్ మీరు వర్కింగ్. మీరు ఒకసారి నాకు రేపు కాల్ చేయండి మీరు. మనం పర్సనల్‌గా మాట్లాడదాం. అలాగే సార్. మీ నంబర్ షేర్ చేస్తాను. ప్రతి దాంట్లో ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఆ! ఒక్క నిమిషం ఇక్కడ కూడా పంపించా చూడు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే నేను ఈ బ్యాచ్‌కి సూటబుల్ అవుతానా కాదా అని డౌట్‌గా ఉంది సార్. అంటే ఆ క్వెషన్ ఉంది సార్ నాకు, అందుకని క్లియర్ చేసుకున్నాను. అది రేపు మాట్లాడదామండి మనం. నేనైతే ఈ బ్యాచ్‌లో ఫౌండేషన్ కోర్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కంప్లీట్ ఫ్రెషర్ కాబట్టి మీరు ఫౌండేషన్ ఎక్కడైనా తీసుకుంటేనే బెటర్. ఓకే సార్. ఎందుకంటే ఇది కొంచెం బేసిక్స్ నుంచి ఇది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కాదు కదా ఇది. అవును సార్. సో ఆ ప్రతి చిన్నది కూడా ఇందులో కవర్ చేయడం కష్టమైపోతుంది. అందులోకి కంటిన్యూయస్ టెస్ట్‌లు ఉంటాయి కదా! ఎవ్రీ వీక్ టెస్ట్‌లు. మీకు అది ఓకే. ఇబ్బంది అవుద్ది. ఇంకోటి మీరు మీరు నాకు పర్సనల్‌గా కాల్ చేయండి. కొన్ని చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే. సీసాట్ మానస సీసాట్‌కి నాకు ఎక్స్‌పర్టైజ్ లేదు. బట్ మేము ఒక మంచి రైట్ పర్సన్ ఐడెంటిఫై చేసి చెప్తాం మీకు. ఖచ్చితంగా సీసాట్‌కి ఒక సొల్యూషన్ ఇస్తాం. ఎందుకంటే నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేదేంటంటే మనకి ఎక్స్‌పర్టైజ్ లేని దాంట్లో వేరే వాళ్ళని గైడ్ చేయకూడదు. మెయిన్స్‌కి ఆల్రెడీ ఒక మెంటర్‌షిప్ హౌ టు కవర్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ సైమల్టేనియస్‌లీ. అది మనం నెక్స్ట్ సెషన్ నుంచి కంప్లీట్‌గా దానిపైన ఫోకస్ చేస్తాం. ఫిలిమ్స్, మెయిన్స్ ఎలా కంప్లీట్‌గా కవర్ చేయాలనేది. ప్రతి టాపిక్ వచ్చినప్పటి నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినట్టు డెమోక్రసీ వచ్చింది. డెమోక్రసీ పైన ఆల్రెడీ ఎలాంటి క్వెషన్ అడిగాడు. ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. ఫండమెంటల్ రైట్స్ పైన ఎలా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది. సింపుల్ క్వెషన్ ఒకటి అడుగుతాడండి. ఇప్పుడు కూడా మెయిన్స్‌లో 10 మార్క్స్‌లో ఒకటి ఫౌండేషన్ మీకు. ఒక అమెండ్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఫైనాన్స్ బిల్ పాస్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? అలా ఒక ఫండమెంటల్ క్వెషన్ అడుగుతాడు. ఇది మెయిన్స్ క్వెషన్ అడిగే ఒకరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అడిగాడు. సో ఆ క్వాలిటీనో లేకపోతే ఇంకోటో చెప్పినప్పుడు ఇది మెయిన్స్‌లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్‌షిప్ ఉంది. సిటిజన్‌షిప్ వచ్చేటప్పుడు పేపర్ 2లో ఎలాంటి క్వెషన్ వస్తది? కరెంట్ అఫైర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఓల్డ్ అయిపోయింది. కానీ రీసెంట్‌గా ఒక యాక్ట్ తీసుకొస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్. దానిపై నుంచి క్వెషన్ ఉంది. సో అలాంటి ఐడెంటిఫై చేసి ఇది మెయిన్స్‌లో ఈ రకంగా యూజ్ అవుతుందని చెప్తాం. ఎందుకంటే మెయిన్స్ రాసి నాకు ఒక రకమైన మజిల్ మెమరీలా డెవలప్ అయిపోయింది. ఈ టాపిక్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వెషన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డైరెక్ట్ క్వెషన్ అడుగుతాడు, ఇండైరెక్ట్ క్వెషన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ లివింగ్ ట్రీ. ఆ లివింగ్ ట్రీ అనేది వేరియస్‌గా ఎలా రిఫ్లెక్ట్ అయింది. ఆ బ్రాడ్ బేస్‌లో క్వెషన్ అడుగుతాడు. ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం సాటర్‌డే టెస్ట్ అయిపోయిన తర్వాత సండే డిస్కషన్ ఉంటుంది కదా! ఓపెన్ డిస్కషన్‌లో అవన్నీ కూడా కవర్ చేస్తాం. సురేష్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సురేష్ మెయిన్స్ మెంటర్‌షిప్‌లో మెంబర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ స్మాల్ డౌట్ ఉంది సార్. అంటే పేపర్ చూడగానే అది ఈజీ పేపర్, హార్డ్ పేపర్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? మన పని ఎగ్జామ్ రాయడం అండి. జడ్జిమెంట్ కాదు.
స్టూడెంట్స్ అందరూ చేసే తప్పు ఏంటంటే జడ్జ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది రిలేటివ్ ఎగ్జామ్ కదా ప్రిలిమినరీ అనేది. సో ఇదే మినిమం మార్కులు రావాలని ఏం లేదు కదా. పేపర్ ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా పెద్ద ఫరక్ ఏం పడదు అసలు. కట్ ఆఫ్ తగ్గిపోద్ది కదా రిలేటివ్. ఇప్పుడు మీకు 2016 కట్ ఆఫ్ తీసుకుంటే నాకు తెలిసి 105 అబవ్ ఉంది 2016ది. 23 తీసుకుంటే 80s దగ్గర కట్ ఆఫ్ ఉంది. సో టఫ్ వచ్చినా ఏది వచ్చినా కూడా మనకి అది ఇర్రెలెవెంట్. అది మనం చేతిలో లేనిది, దాని గురించి ఆలోచించాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ఈ డ్యూ కోర్స్‌లో నేర్చుకుంటాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తా. 2018 నేను భోపాల్‌లో రాసా ప్రిలిమినరీ అప్పుడు. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా, క్వెషన్స్ రాలా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు క్వెషన్ రాకపోయిన వెంటనే సైకలాజికల్‌గా ఒక ఇబ్బంది ఉంటుంది. లాస్ట్ నుంచి ఓపెన్ చేశాను. లాస్ట్ నుంచి కూడా రాలే నాకు. సో ఇమ్మీడియేట్‌గా ప్రెషర్ బిల్డప్ అవుద్ది కదా. అప్పుడు నేనేం చేశాను, నాది హిస్టరీ ఆప్షనల్. సో హిస్టరీ క్వెషన్స్ ఎక్కడ ఉంటాయని వెతుక్కుంటూ వెళ్ళాను నేను. వెతుక్కుంటూ వెళ్తే జాగీర్దారీ, జమీందారీ గురించి ఒక ఫండమెంటల్ క్వెషన్ అడిగాడు. సో అలా సాల్వ్ చేసుకుంటూ వచ్చి అప్పుడు నా మైండ్ రిలాక్స్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఏవైతే హిస్టరీ క్వెషన్స్ ఉన్నాయో నెక్స్ట్ పాలిటికి వెళ్ళాను. ఎప్పుడైతే సాల్వ్ చేయడం స్టార్ట్ అయ్యానో అప్పుడు నా మైండ్ రిలాక్స్ అయ్యి ఓకే ఇది నార్మల్ పేపర్ అనేది. ఆ ఇయర్ కూడా నాకు 110+ వచ్చాయి. బట్ నా సి సెట్ నాకు బాగా గుర్తుంది. ఫస్ట్‌లో ఏమనుకున్నాను 2, 3 క్వెషన్స్ చూడగానే పేపర్ టఫ్ అని అనిపించింది. సో ఏ ఇయర్‌లో కూడాను కొన్ని టఫ్ క్వెషన్స్ ఉంటాయి, కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయి. అటు ఇటు ఒక 10 మార్కులు అటు ఇటు మారుతుంటాయి. అలాంటి టఫ్ కండిషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. మీ ఆప్షనల్ ఏదైతే ఉందో ఆప్షనల్ దగ్గరికి వెళ్ళాలి. మీకు పేపర్ టఫ్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను కౌంటర్ క్వెషన్ అడుగుతారు, సార్ నాకు తెలుగు లిటరేచర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. అప్పుడు మీకు ది బెస్ట్ ఏదొచ్చో దాని దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇంకోటి ఇది రిలేటివ్ ఎగ్జామ్. ఎవరికీ రాదనుకోండి 30 కట్ ఆఫ్ అవుద్ది. ఏముంది దాంట్లో? ఇంక నంబర్ ఆఫ్ క్వెషన్స్ నేను ఎప్పుడూ చెప్తాను. ఎన్ని అటెంప్ట్ చేయాలి? ఎలాంటి క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి? ఆప్షన్స్ ఏవి రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది? అవి కూడా మనం ఇప్పుడు నన్ ఆఫ్ ది అబవ్ ఉందనుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో సింపుల్ లాజిక్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి. కొత్త టెక్నాలజీ ఏదో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కడ వాడతారని ఆప్షన్స్ ఇస్తాడు. 1, 2, 3, 4, 5. అది ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబవ్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినర్ ఒకవేళ వేరేది దీంట్లో వాడరు అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫికేషన్‌లో వాడరు అని ఇచ్చాడు అనుకోండి. వాడరు అనేది ప్రూవ్ చేయడం అనేది ఎగ్జామినర్ వల్ల కానే కాదు. సో క్వాంటమ్ అప్లికేషన్ అడిగినప్పుడు అన్ని ఇస్తాడు. మోర్ ఆర్ లెస్ రిలేటెడ్ అయ్యే ఉంటది. అప్పుడు ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టాలి. మీరు 2022 పేపర్ చూస్తే అందరికి టఫ్‌లా అనిపిస్తది. ఒకసారి చూడండి. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఆన్సర్ ఉంటుంది. సో అలాంటి క్వెషన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాడు. అదే పాలిటీలో అడిగాడు అనుకోండి. క్వెషన్ ఎలా అడుగుతాడంటే ట్విస్ట్ చేస్తాడు. చిన్న చిన్న ట్విస్ట్ చేస్తాడు. షల్, మే అది దానికి ఒక రకమైన మైండ్ సెట్ ఉండాలి. ఆ టెస్టులు జరిగినప్పుడు అలాంటి ట్రాప్‌లు ఏవి ఉన్నాయని చెప్తాను అన్నమాట. ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఒక్కొక్క రకంగా అడుగుతాడు. అదే మీకు హిస్టరీ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ట్రాప్‌లు ఎక్కువ వేయడు. దాన్ని హారిజాంటల్‌గా అడుగుతాడు. హారిజాంటల్‌గా. ఇప్పుడు ఎకానమీ అనుకోండి డెప్త్ అడుగుతాడు. ఎకానమీ, జియోగ్రఫీ డెప్త్ అడుగుతాడు. ఎందుకంటే దాంట్లో అప్లికేషన్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో ఏదైనా ఒక ఫినామినన్ ఇచ్చి ఇలా ఎందుకు జరిగిందని అడిగే ఛాన్స్ ఉంది. అదే హిస్టరీలో అడిగాడు అనుకోండి. గాంధీజీ గురించి అడిగాడు. గాంధీజీ గురించి అన్నోన్ ఏరియా గురించి వెళ్తాడు. ఇలా హారిజాంటల్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుంటది హిస్టరీలో. పాలిటీలో ట్రాప్స్ చేస్తుంటాడు. అదే ఎకానమీలో డెప్త్ అడుగుతాడు. ఎకానమీలో ఈ కండిషన్ వచ్చి ఇలా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? అలాంటివి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో సబ్జెక్ట్ బట్టి క్వెషన్ ఫ్రేమింగ్ మారిపోతుంటది. అర్థమైందండి? మన స్టూడెంట్‌గా ఉండేటప్పుడు ఈ న్యూయాన్సెస్ గమనించాం మనం. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ కూడా ఫోకస్ ఎప్పుడు కూడాను కొత్త టాపిక్ నేర్చుకుందాం అనేది ఉంటుంది. రెండోది స్టూడెంట్ చేసే తప్పు ఏంటంటే నేను అందరికన్నా తోపు అని పిలిపించుకోవాలనేది ఒకటి ఉంటుంది. అందరూ చేయలేని ఆన్సర్ నేను పెట్టాలి. అది రాంగ్ అది. అక్కడ ఉన్నది ఒక పోస్ట్ కాదు 1000 పోస్టులు ఉంటున్నాయి ప్రతి ఇయర్ కూడాను. మీరు 1000 మందిలో ఉంటే సరిపోదు. 1000 మందికి కూడాను 45-46% మార్క్సే వస్తున్నాయి. మీకు 100కి 100 ఏం రావట్లేదు. సో ఆ అన్నెసెసరీ ట్రాప్ నుంచి బయటపడండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే అండి. సో మానస మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్, ఐమ్ క్లియర్ సార్. సో ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ ఈ రోజు హిందీ న్యూస్ పేపర్ కంప్లీట్ చేశాను సార్. సో ఎవ్రీ డే ప్రిలిమ్స్ చదవాలి అన్నట్టు షెడ్యూల్ ఇస్తారు కదా సార్? అవును. ఓకే సార్. హనుమాన్ మీకండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి? సార్ అంటే బేసిక్గా మేము ఇప్పటివరకు అంటే నేను ఒక టాపర్ని ఫాలో అయ్యాను. సార్ ఏం చెప్తున్నాను అంటే డిసెంబర్ వరకు మీరు కంప్లీట్ మెయిన్స్కి ఫోకస్ చేయండి, తర్వాత జనవరి నుంచి ప్రిలిమ్స్కి అట్లా కంప్లీట్గా షిఫ్ట్ అవ్వండి అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు నేను కరెక్ట్ టైంలోనే స్టార్ట్ అవుతున్నాను అనేది ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఆయన చెప్పింది నేను డిస్ప్యూట్ చేయట్లేదు. మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి. అలానే బిగినర్స్ ప్రిలిమినరీ మీద ఫోకస్ చేయకపోతే ప్రిలిమినరీ పోతే ఎంటైర్ ప్రాసెస్ వేస్ట్ అయిపోతుంది. మీరు ఈ స్టెప్ ప్రిలిమినరీ క్లియర్ చేయలేకపోతే మీరు అండర్ కాన్ఫిడెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే గోల్డెన్ మీన్. అది అరిస్టాటిల్ చెప్పినా, బుద్ధ చెప్పినా, ఇప్పుడు మనోజ్ సార్ చెప్పినా కూడాను టైం ఇమ్మెమోరియల్ గోల్డెన్ మీన్ అనేది ఉండాలి. రైట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ప్రిలిమినరీకి మెయిన్స్కి మధ్యన రైట్ బ్యాలెన్స్ అనేది అది మెయింటైన్ చేస్తూ చదవాలి ఫ్రెషర్కి. అలానే ఆప్షనల్ కూడా. అంటే ఇప్పుడు నేను కరెంట్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను సార్. అంటే ఇప్పటివరకు నేను చేస్తలేదు. కొంచెం టైం పడుతుంది అనమాట. సో అది కొంచెం
అట్లా నాకు డౌట్ ఉంది అడుగు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ మేకింగ్ ఏదైతే ఉందో 2013-16 వరకు యూపీఎస్సీ సిలబస్ కొత్తది. కానీ ఇప్పుడు యూపీఎస్సీ సిలబస్ పాతది అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయిపోయింది సిలబస్ వచ్చి. చాట్ జీపీటీ, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మెటీరియల్ అవైలబిలిటీ కూడా పెరిగిపోయింది. ది బెస్ట్ మెటీరియల్ కొని మీ దగ్గర పెట్టుకోండి. దాన్నే చదవండి. నోట్ మేకింగ్ అనేది మళ్ళీ ప్రతి వర్డ్ బై వర్డ్ కూడా మీరు రాయొద్దు. అది టైం వేస్ట్ అది. మెటీరియల్ ఏదైతే మీరు చదివిన దాంట్లో కవర్ అవ్వదో దాన్ని వాల్యుయేషన్ చేసుకోండి. ఇది ఇది చాలా కష్టమైన ప్రాసెస్. చాలా మంది ఇది ఫ్యాన్సీగా నోట్ మేకింగ్ చేసుకుని ఎంత రాస్తారు ఒక స్టూడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చదువుతున్నారు. అక్కడ ఇంటర్నెట్ గురించి చదివారు. అనురాధ భాషన్ కేసు అనేది అక్కడ కవర్ అవుతుంది. అనురాధ భాషన్ కేసు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, అది ప్రొపోర్షనాలిటీ టెస్ట్ పెట్టింది, అది రాయాలి మీరు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రిలీజన్ ఉంది 25లో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ గురించి మెన్షన్ చేయడు ట్రెడిషనల్ బుక్ లో. కానీ ఇప్పుడు ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అయిపోయింది. సో దాని అసోసియేటెడ్ కేసెస్ ఏమేమి ఉన్నాయి, షిరూర్ మట్ కేసు కానీ అలాంటి కేసెస్ అన్ని కూడా మనం వాల్యుయేషన్ చేసుకోగలగాలి. అలానే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ లక్ష్మీకాంత్ కూడా పెద్ద ఫోకస్ చేయడు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు కంటిన్యూస్ న్యూస్ లో ఉంది, అది మనం వాల్యుయేషన్ చేసుకోవాలి. సో ఏదైతే లేదో ట్రెడిషనల్ బుక్స్ లో కవర్ అవ్వట్లేదు దాన్ని మనం చేసుకోవాలి తప్ప ప్రతిదీ కూడా చేసుకోవడం. ఆర్టికల్ 12 ఉంది. ఆర్టికల్ 12 ఎక్కడైనా 12 గురించే రాస్తాడు. సో ఆర్టికల్ 13 ఉంది. జ్యుడిషియల్ రివ్యూ గురించి పెద్దగా అడిగాడు. కానీ మెయిన్స్ లో క్వశ్చన్ ఖచ్చితంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి క్వశ్చన్ వస్తుంది. ఒకటి జ్యుడిషియల్ రివ్యూ గురించి అని అడుగుతాడు, లేదా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి అని అడుగుతాడు, లేదా ఓవరాల్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి అని అడుగుతాడు. సో అలాంటి నార్మల్ బుక్స్ లో కవర్ అవ్వు, మనం తయారు చేసుకోవాలి. నోట్ మేకింగ్ అనేది ఆర్ట్. నోట్ మేకింగ్ అనేది ఆర్ట్ అది. కానీ నేను చాలా మంది కూడా నువ్వు ఫేమస్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా చెప్తారు నోట్స్ చేసుకోండి అనేది. ఎంత అనేది రాసుకోండి అనేది తరగని పని. ఆల్రెడీ మార్కెట్ లో మంచి బుక్ ఉన్న తర్వాత మనం అదే గాడిది చాకరీ మళ్ళీ చేయకూడదు. స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. వన్ క్వశ్చన్ మాన్స్ అడిగా, రైటింగ్ నోట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ డైలీ ఈజ్ గుడ్ ఆర్ జస్ట్ రీడింగ్ అండ్ ఫాలోయింగ్ మ్యాగజైన్. చూడండి, ఇప్పుడు ఎంత మార్కెట్ లో ఉందంటే మీరు రోజు రాయాల్సిన అవసరం లేదు, రన్నింగ్ కామెంటరీ రాయాల్సిన అవసరం లేదు. మ్యాగజైన్ లో ఉన్నది దానికి వాల్యుయేషన్ చేసుకుంటే చాలు. రోజు నోట్ మేకింగ్ అనేది అవసరం లేదు కరెంట్ అఫైర్స్ అయితే. ప్రిలిమినరీ కరెంట్ అఫైర్స్ అయితే అసలు వద్దని నోట్స్ మేకింగ్ వద్దు. మెయిన్స్ కి కరెంట్ అఫైర్స్ కి కావాలి. మెయిన్స్ కరెంట్ అఫైర్స్ లో అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అనుకోండి, ఆ అనాలిసిస్ అనేది మంత్లీ మ్యాగజైన్స్ కానీ మనం బాగా చేసుకోగలుగుతాం. సో మీరు చదవండి. చదివిన తర్వాత ఆల్రెడీ ప్రతి స్టూడెంట్ కూడాను ఎసెన్షియల్ గా ఒక న్యూస్ పేపర్ చదవాలి. ప్రిఫరబుల్లీ హిందూ. ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తారు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక న్యూస్ పేపర్ ఒక డే మొత్తం చదవడానికి 3 డేలు కావాలి. అప్పుడు అది న్యూస్ పేపర్ అవ్వదు, హిస్టరీ అయిపోతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ అది ప్రాబ్లం. సో మీకు ఏదైనా చదవాలనిపిస్తే ఎక్స్ప్లెయిన్ లో సెలెక్టివ్ గా చదవండి. సెకండ్, డైలీ ఒక న్యూస్ పేపర్, మంత్లీ మ్యాగజైన్ ఒకటి కావాలి. అది ఏ మంత్లీ మ్యాగజైన్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు విజన్ లో ప్రాబ్లం ఏంటంటే విజన్ లో అన్నెసరీ టాపిక్స్ అని కూడా ఇచ్చేస్తాడు. సో అన్నెసరీ టాపిక్స్ వదిలేసి మెయిన్ టాపిక్స్ చదవాలి. లేదా ఫోరం ఐఎస్ మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ గా అది. బట్ ఒక మ్యాగజైన్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. చదివి ఏదైనా కరెంట్ అఫైర్స్ ఇది కవర్ అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఎగ్జాంపుల్స్ కవర్ అవ్వవు, అలాంటిది మీరు నోట్స్ చేసుకోవాలి. అంతే తప్ప రోజు నోట్ మేకింగ్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఇంకోటి ఏంటంటే రాయడం అనేది మెకానికల్ గా రాయకూడదు, వెర్బటం రాయకూడదు. దాన్ని సమరీ రూపంలో క్రిస్ప్ గా రాయాలి, డయాగ్రామటిక్ గా. ఎగ్జామ్కి ఒక రోజు ముందు కూడా చదివేటట్టు. మీరు మెయిన్స్ రాసి ఉంటే మీకు తెలుస్తుంది. ఎలా అంటే లిటరల్ గా నేను ఇది చెప్పకూడదు, ఒక రేప్ విక్టిమ్ ఎంత సఫర్ అవుతారో మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అంతే సఫర్ అవుతారు. మార్నింగ్ GS1 ఉంటుంది, GS2 ఉంటుంది, నెక్స్ట్ GS3, నెక్స్ట్ GS4. సో ఆ ప్రెజర్ కండిషన్ లో మీరు రివిజన్ చేసేటట్టు మీ నోట్స్ ఉండాలి. సో అలా ఉంటుంది. మనం ఫిజికల్ గా అంత దీన స్థితిలో ఉంటాం మనం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఫర్దర్ గా ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి, ఈమెయిల్ చేయండి. ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటాం. మీకు మొత్తం ఎంటైర్ ప్రాసెస్ లో మిమ్మల్ని మీరు నమ్మండి. మళ్ళీ రిపీట్ చేస్తుంది, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ హార్ట్ అండ్ సోల్ ఇవ్వండి. ఇది మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఇది నేను చెప్పే ఉంటాను. అది మొన్న క్లాసెస్ లో కూడా కొంతమందికి చెప్పాను. జస్ట్ 1 minute. అది ఎవరైనా ఫ్యామిలీ లైఫ్ ఎలా మారుతుందంటే, ఫస్ట్ ఫాదర్ కుల వృత్తిలో ఉంటాడు. అది వ్యవసాయం అవ్వచ్చు, వాణిజ్యం అవ్వచ్చు, లేదా ఏదైనా చేతి వృత్తి అవ్వచ్చు. వాళ్ళ కొడుకుని పల్లెటూరులో ఉంటారు, మన గ్రామీణ ప్రాంతం కాబట్టి పల్లెటూరులో ఉండి వాళ్ళ కొడుకుని ఏదో 5వ తరగతో 6వ తరగతో ఒక లిటరేట్ చేస్తాడు. లిటరేట్ చేస్తే ఆ కొడుకు దగ్గర ఉన్న మండలానికి వెళ్ళి ఆ మండలంలో ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మండలంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుక్కి ఒక డిగ్రీ, ఒక మోడరేట్ కాలేజ్లో ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాడు మెల్లగా టౌన్లోకి వెళ్తాడు, అంటే సిటీలోకి వెళ్తాడు. సిటీలోకి వెళ్ళిన తర్వాత ఒక సర్వీసెస్ సెక్టర్లో, ఒక బ్యాంకింగ్ లోనో ఇంకెక్కడో జాయిన్ అవుతాడు.
యాజ్ వాళ్ళ ఇన్కమ్ పెరిగింది కాబట్టి వాళ్ళ కొడుకునికి డబ్బులు ఇచ్చిన తర్వాత ది బెస్ట్ స్కూల్లో చదివిస్తాడు. బెస్ట్ స్కూల్లో చదివిస్తే అప్పుడు వాడు వైట్ కాలర్ నాసా సైంటిస్టో, ఇస్రో సైంటిస్టో, ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే అలా అవుతుంటాడు కంపెనీ సీఈఓ. సో ఎన్ని జనరేషన్స్ పట్టిందండి? 4 జనరేషన్స్ పట్టింది. ఒక్కొక్క జనరేషన్కి 40 ఇయర్స్ వేసుకోండి, లేదా 50 వేసుకోండి, 200 ఇయర్స్. ఒక ఫ్యామిలీ, విలేజ్ లో ఉన్న ఫ్యామిలీ ఒక ఎలైట్ క్లబ్ లో, కంట్రీలో ఉన్న ఎలైట్ క్లబ్ లో చేరడానికి 4 జనరేషన్స్ పట్టింది. అదే మీరు ఒక్కరే కష్టపడ్డారనుకోండి, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కుటుంబంలో పుట్టారు, ఏ ప్రాంతంలో పుట్టారండి, మీరు ఐఏఎస్ అయితే మీరు ఆ ఎలైట్ క్లబ్ లో జాయిన్ అయిపోతారు. సో మీ ఫ్యామిలీకి 4 జనరేషన్స్ అడ్వాన్స్డ్ గా మీరు తీసుకెళ్తారు. ఇట్ ఈస్ కాల్డ్ సోషో ఎకనామిక్ మొబిలిటీ. వై యూపీఎస్సీ ఆర్ ఐఏఎస్ ఈస్ హ్యావింగ్ మచ్ డిమాండ్? ఎందుకంటే నో అదర్ జాబ్ ఈస్ గివింగ్ దిస్ మచ్ సోషో ఎకనామిక్ మొబిలిటీ టు ఎనీ పర్సన్. ఈ సోషో ఎకనామిక్ మొబిలిటీ కోసమే అందరూ కష్టపడేది. సో మీ ఒక్కరి ఎఫర్ట్ మీ తరతరాల మీ ఫ్యామిలీ యొక్క హిస్టరీనే మార్చేస్తుంది. మీ పేరెంట్స్ మీ గురించి చెప్పుకుంటారు, మీ మునిమనవుడు కూడా మా తాత కలెక్టర్ అని చెప్పుకుంటారు. సో అంత పొటెన్షియల్ ఉన్న ఎగ్జామ్ ఇది. అంత పొటెన్షియల్ ఉన్న ఎగ్జామ్ కి మనం లైట్ గా చదువుతాం, టైం పాస్ గా చదువుతాం, ఇన్స్టా రీల్స్ చూసి చదువుతాం అంటే కుదరదు. సో ఇది సీరియస్ ఎగ్జామ్, సీరియస్ క్యాండిడేట్స్ ఉండాలి. సీరియస్నెస్ అనేది ఒక రోజు కాదు, త్రూ అవుట్ ర్యాంక్ వచ్చినంత వరకు ఉండాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మా గోల్ మీ గోల్ ఒకటే, ర్యాంక్ తీసుకురావడం. దేర్ ఈస్ నో మిస్ మ్యాచ్ ఆఫ్ గోల్. సో థ్యాంక్ యూ. మీ ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నాకు సెషన్ ఎండ్ చేస్తున్నాను.